సార్ చూడండమ్మా, నిన్న మనం సైన్స్ అండ్ టెక్ డిస్కస్ చేసాం కొన్ని కరెంట్ అఫైర్స్. ఈరోజు కొద్దిగా ఎకానమీవి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా గ్రూప్ 2 అనేసరికి ఏపీ ఎకానమీ అంటే ఏపీ రిలేటెడ్ కొద్ది కరెంట్ అఫైర్స్ అనేది జనరల్గా స్టూడెంట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అవునా కదా? మీకు ఎక్కువగా ఇష్యూస్ ఎక్కడి నుండి వస్తూ ఉంటాయంటే ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ మీద మీకు ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేది డౌట్ వస్తూ ఉంటుంది. మిగతా కరెంట్ అఫైర్స్ అనుకోండి, మనం ఏదో ఒక సోర్స్ చూస్తాం, కానీ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నది ఏంటి అంటే జనరల్గా మీకు డౌట్ ఉంటుంది. అవునా కాదా? మీరు కూడా మాకు ఎక్కువగా అడిగేది ఇదే. సో కరెంట్ అఫైర్స్ కూడా గ్రూప్ 1కి గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఏం చేస్తాయని అంటే కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ మనకు దొరుకుతాయి. అవి చదివారు అని అంటే మీ టైం వేస్ట్ అవుతుంది తప్ప దానివల్ల మీకు పెద్దగా యూసేజ్ ఉండదు. సివిల్ సర్వీసెస్ మెటీరియల్ ఏవైతే మీరు గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ కరెంట్ అఫైర్స్కి కానీ ప్రిపేర్ అయ్యారు అని అంటే గ్రూప్ 1కి ఇప్పుడు కొద్ది ప్యాటర్న్ మార్చాడు కాబట్టి ఉపయోగపడచ్చు, కానీ గ్రూప్ 2కి మీకు అస్సలు ఉపయోగపడదా మీకు కరెక్ట్ కాదు. సో ఈరోజు కొన్ని చూద్దాం. మన ఏపీ రిలేటెడ్ ఇష్యూస్లో కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపెక్స్ కౌన్సిల్. ఈ ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఏంటి? ఏపీ ఎకానమీ రిలేటెడ్ అంటే ఏపీ ఎకానమీ అని కాదు, ఏపీ కరెంట్ అఫైర్స్. ఏపీ ఎకానమీ కాదు, ఏపీ కరెంట్ అఫైర్స్ అనమాట. ఎపెక్స్ కౌన్సిల్ ఏంటి? ఎపెక్స్ కౌన్సిల్ ఎపెక్స్ కౌన్సిల్ అనేది దేనికి పెడదాం అనుకున్నారు? ఈ ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఒకటి పెట్టారనమాట. దేనికోసం అంటే ఫర్ ద రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ regarding the sharing of waters for Krishna River and Godavari River. కృష్ణా రివర్, గోదావరి రివర్ వాటర్ షేరింగ్ విషయాల్లో మనకి ఇంకెవరికి అంటే తెలంగాణకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేయడానికి ఏంటి అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎపెక్స్ కౌన్సిల్ అనేది పెట్టింది. ఇది మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఉంటుంది. ఫర్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దేర్ షుడ్ బి ఏ ఎపెక్స్ కౌన్సిల్. ఏ సెక్షన్లో ఉంటుంది అనేది కూడా అడుగుతాడు. ఎందుకు అంటే గ్రూప్ 1కు ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, గ్రూప్ 2కి లేదు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఓకే, సో గ్రూప్ 1 సిలబస్కి అయితే పాతదే కాబట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఉంది. ఈ ఎపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మిగతా ఇద్దరు మెంబర్స్ ఎవరు? ఈ ఎపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మిగతా ఇద్దరు ఎవరు అంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. అయితే నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే మిగతా ఇద్దరు మెంబరు, ఒకరు ఏపీ సీఎం ఒకరు, ఇంకొకరు తెలంగాణ సీఎం ఒకరు. దీనికి ఎపెక్స్ కౌన్సిల్కి ఏంటి అంటే మనకి చైర్మన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. ఇది మెయిన్గా ఇది పెట్టడానికి కారణం ఏంటి అంటే టు రిజాల్వ్ ద వాటర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆన్ ద షేరింగ్ ఆఫ్ వాటర్స్ రిగార్డింగ్ కృష్ణా అండ్ గోదావరి రివర్. సో మనకి సెక్షన్ 84 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఇందులో సెక్షన్ 84 గురించి ఏముంటుంది అంటే ఎపెక్స్ కౌన్సిల్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఇందులో ఎపెక్స్ కౌన్సిల్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఎందులో అంటే సెక్షన్ 84లో మెన్షన్ చేసి ఉంటుంది. ఇలాంటివి ఇంపార్టెంట్. మీ గ్రూప్ 2కి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లేకపోయినా మీరు కరెంట్ అఫైర్స్లో ఇవి రోజు ఉంటున్నవి ఇవి. అవునా కాదా? కరెంట్ అఫైర్స్లో ఇవి ఉన్నాయి కాబట్టి ఇది మీరు చదవకుండా అనేది తప్పదు, చదవాలి. మీరు కూడా గ్రూప్ 2 వాళ్ళు కూడాను ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా చదవాలి. ఇది ఎక్కడ చదవాల్సి వస్తుంది అంటే కరెంట్ అఫైర్స్కి చదవాల్సి వస్తుంది. ఓకే, అక్కడ 1 or 2 మార్క్స్ పొరపాటున వచ్చినా మనం ఏం చేయలేం. సో సెక్షన్ 84 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 డిస్కసెస్ మెన్షన్స్ అబౌట్ ద దేని గురించి మెన్షన్ చేస్తుంది అంటే ఎపెక్స్ కౌన్సిల్ గురించి మెన్షన్ చేస్తుంది. దీంట్లో మెయిన్గా ఏం చెప్తున్నారు అంటే ద సెంట్రల్ గవర్నమెంట్ షెల్ కన్సిస్ట్ అన్ ఎపెక్స్ కౌన్సిల్. దేనికోసం పెట్టచ్చు అని చెప్పాడు? ఫర్ రిజాల్వింగ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్
తెలంగాణ స్టేట్ గురించి మెన్షన్ చేశాడు. రిగార్డింగ్ ఏ బోర్డ్స్ గురించి, మన స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత మనం 2 బోర్డ్స్ పెట్టుకున్నాం. ఒకటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఒకటి రెండోది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. ఇది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్. ఈ యాక్ట్లో ఏం చెప్పుకున్నాం అంటే, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో గోదావరి బోర్డు ఎక్కడుంది అంటే, ఎక్కడ పెట్టుకుంటున్నాం అంటే దీని హెడ్ క్వార్టర్, ఈ బోర్డు హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టుకుంటున్నాం అంటే తెలంగాణలో ఉంటుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇది మనం డిస్కస్ ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం పెట్టుకున్నది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం పెట్టుకున్నాం అంటే, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే తెలంగాణలో ఉంటుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే మన ఆంధ్రాలో ఉంటుంది అని పెట్టుకున్నాం. కానీ ప్రెసెంట్ కూడాను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. రీసెంట్గా మన చీఫ్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్కి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి ఏం రిక్వెస్ట్ పెట్టారు అంటే, మాకు ఈ బోర్డు హెడ్ క్వార్టర్ అనేది హైదరాబాద్లో ఉంది ప్రెసెంట్. ఇది యాక్చువల్గా ఇది చట్టం ప్రకారంగా అయితే ఎక్కడ ఉండాలి అంటే, ఎక్కడ ఉండాలమ్మా ఇది దీని ప్రకారంగా అయితే ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. కానీ ప్రెసెంట్ ఇది హైదరాబాద్లో ఉంది. మా స్టేట్లో మాకు ఇది పెట్టండి అనేసి ప్రెసెంట్ మనం రిక్వెస్ట్ పంపించాం. ఇది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఉన్న బోర్డ్స్ ఏంటి అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. అయితే ఈ ఎపెక్స్ కౌన్సిల్ ఫంక్షన్ ఏంటి పెట్టారు కదా, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ ఎపెక్స్ కౌన్సిల్? దీని ఫంక్షన్స్ ఏంటి? ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఏం చేస్తుంది? ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఏం చేస్తుందమ్మా? సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే సూపర్విజన్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ 2 బోర్డ్స్ ఉన్నాయి కదా, వీటి మీద సూపర్విజన్ ఎవరు చేస్తారు అంటే ఇదే సూపర్విజన్ చేస్తుంది. ఎవరు అంటే ఎపెక్స్ కౌన్సిల్. ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం చేస్తుంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం చేస్తుంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యన వాటర్ షేరింగ్ ఎలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం మీకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి చెప్తాను, మీకు అర్థం అవుతుంది. సో ఈ ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ సూపర్విజన్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. రెండో ఫంక్షన్ ఏంటి అంటే ఇన్ కేస్ రివర్ గోదావరి మీద కానీ రివర్ కృష్ణ మీద కానీ ఏదైనా కొత్త ప్లాన్ కానీ, కొత్త ప్రాజెక్ట్ కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కానీ, కొత్త క్యానల్స్ కానీ ఏవైనా తీసుకుంటే ఎపెక్స్ కౌన్సిల్ యొక్క పర్మిషన్ కంపల్సరీ అని చెప్తున్నాడు. రెండో ఫంక్షన్ దీని ఏంటి అంటే ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కంపల్సరీ. దేనికోసం ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కంపల్సరీ? ఇన్ కేసు మనం ఏదైనా ప్రాజెక్ట్ కడుతున్నాం, అర్థమవుతుందా? ఆ ప్రాజెక్ట్కి ఏంటి అంటే ముందు మనకి బోర్డు ఉంటుంది, ఆ తర్వాత ఇంకొకటి ఏముంటుంది అంటే రివర్ మేనేజ్మెంట్స్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది, ఆ తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ కూడా మనకు అవసరం. సెంట్రల్ వాటర్ కమిషను, బోర్డు పర్మిషను, దాంతోపాటు ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కూడా అవసరం ఏవైనా ప్రాజెక్ట్స్ కట్టాలి అంటే. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద స్టేట్స్, అవి ఎవరు సెటిల్ చేస్తారు అంటే దేనికోసం? దేని డిస్ప్యూట్స్? రిగార్డింగ్ వాటర్ షేరింగ్. వాటర్ షేరింగ్ విషయాల్లో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అది కూడా ఎవరు డిస్కస్ చేస్తారు అంటే, ఎవరు సెటిల్ చేస్తారు అంటే ఎపెక్స్ కౌన్సిల్ అనేది సెటిల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ డిస్ప్యూట్స్ ఏవైనా వస్తే ఎపెక్స్ కౌన్సిల్ అనేది సెటిల్ చేస్తారు. లాస్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రిఫరెన్స్ గివెన్ బై ద ట్రిబ్యునల్ టు ఇట్, ఓకే, ట్రిబ్యునల్ దీనికి ఏమైనా రెఫరెన్స్ ఇస్తే దాని మీద డిస్కస్ చేయొచ్చు. అంటే మనకు ట్రిబ్యునల్స్ అంటే ఏంటి అంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారంగా మనం ట్రిబ్యునల్స్ పెట్టుకున్నాం కదా, 1956 యాక్ట్ ఉంటుంది. దాన్ని బట్టి దీనికి ఏమైనా మ్యాటర్ రెఫర్ చేస్తే అది కూడా చూడొచ్చు. ఇప్పుడు కృష్ణా నది మీద మనం గత కొన్ని సంవత్సరాలుగా ఎంత వాటర్ షేర్ చేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి అనేది చాలా స్టాండర్డ్ క్వశ్చన్. గోదావరి నది మనం ఎంత నీరు షేర్ చేసుకుంటున్నాం
అన్నివి చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్. అర్థమవుతుందా? ఒకసారి చూడండి, ఇది ఎపెక్స్ కౌన్సిల్ అంటే దీని గురించి ఇది మీకు నేను చెప్పింది. ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఎవరికైనా అర్థమైంది ఇది ఎందుకు పెట్టారో? ఇది ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్లో ఉంది, లేటెస్ట్గా పెట్టారు కాబట్టి ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. ఇది అర్థమైంది? ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో అర్థమైందా? ఇదేం చేస్తుందో అర్థమైందా? దీని యొక్క చైర్మన్ ఎవరు? దీని చైర్మన్ ఎవరమ్మా? మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ నేను ఇది చెప్తున్నాను. దీంట్లో మెంబర్స్ ఎవరు? ఇలాంటివి కూడా అడగచ్చు. దీని చైర్మన్ ఎవరు అనేసి. ఏ సెక్షన్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ సెక్షన్ మెన్షన్ చేసి ఉంటుంది? 84. ఇది కూడా అడుగుతాడు, ఇలాంటి సెక్షన్స్ అడుగుతాడు. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక సెక్షన్ అడిగాడు, ఏ సెక్షన్ నాకు గుర్తులేదు. అలానే ఇంకొకటి ఇప్పుడు స్టాండర్డ్గా అడిగే సెక్షన్ 90. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 90 ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఏంటది? పోలవరం ప్రాజెక్ట్ వాజ్ గివెన్ యాజ్ ఏ నేషనల్ స్టేటస్ అని ఉంటుంది కదా, అది ఎప్పుడు అడుగుతూ ఉంటాడు అనమాట. అన్ని ఎగ్జామ్స్ కదా ఒక కామన్ క్వశ్చన్ అయిపోయింది. ఎనీవే ఇలాంటి వాడు ఇది ఇప్పుడు న్యూస్లోకి ఉంది. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ప్రెసెంట్ మన స్టేట్ ఇష్యూస్లో ఇది న్యూస్లో ఉంది. ఓకే, ఇంకొకటి చూద్దాం, ఒక బోర్డు చూద్దాం. ప్రెసెంట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది పేపర్లో ఉంది, దాని మీద డిస్కస్ చేద్దాం. ఎవరైనా రాసుకుంటే రాసుకోండి అమ్మా. ఫంక్షన్స్, ఎపెక్స్ కౌన్సిల్, ఇప్పుడు ఇది బాగా పేపర్లో ఉంది. ఇది నెక్స్ట్ చూడండి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏంటి? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇది ఎందుకు పేపర్లోకి వచ్చింది? ఈ మధ్యన కరెంట్ ఇష్యూస్లో ఇది ఎందుకు బాగా వస్తుంది? ఇది ఎందుకు ఇప్పుడు ప్రెసెంట్ బాగా వస్తుంది అంటే, మనం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసుకున్న తర్వాత, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసిన తర్వాత అందులో మనం ఏం మెన్షన్ చేసాం అంటే, గోదావరి బోర్డు ఎక్కడ ఉంటుంది అంటే, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎక్కడ ఉంటుంది అంటే తెలంగాణలో ఉంటుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అని మనం పెట్టుకున్నాం. అందులో మనం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇలా పెట్టుకున్నాం అన్నమాట. అయితే ఇప్పటికీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎక్కడుంది అంటే ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం అంటే, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్ నుండి విశాఖపట్నంకి తెచ్చేయండి, విశాఖపట్నంకి షిఫ్ట్ చేయాలి అనేది మనం అడిగిందనమాట. సెంట్రల్ జలశక్తి మినిస్టర్ ఉంటుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనేది పెట్టుకున్నారు కదా, దానికి మనం రిక్వెస్ట్ పంపించింది ఇదనమాట. ఇది అందు గురించే పేపర్లో ఉంది. ఇది ఎందుకు పేపర్లోకి వచ్చింది అర్థమైందా? దీన్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నానో, దీని గురించి డిస్కస్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇది. సో ఏంటి అంటే, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ షుడ్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ ఎక్కడి నుండి ఎక్కడికమ్మా? హైదరాబాద్ టు విశాఖపట్నంకి షిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. మనం అడుగుతుంది విశాఖపట్నంకి షిఫ్ట్ చేయమని అడుగుతున్నాం. సో కేఆర్ఎంబి అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎన్ అటానమస్ బాడీ అండర్ ద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. ఇది యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎన్ అటానమస్ బాడీ యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. అయితే ఇట్ ఈస్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్, ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అందుగురించే జలశక్తికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిలో మనం కంట్రోల్లో ఇది ఉంటుంది అనమాట. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, టు మేనేజ్ ద వాటర్ ఆఫ్ రివర్ కృష్ణ బిట్వీన్ ద స్టేట్స్, పర్టికులర్లీ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇది దీనికోసం పెట్టారు. సో ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈజ్ ప్రెసెంట్లీ ఇన్ హైదరాబాద్. అది ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ చేయమంటున్నారు? విశాఖపట్నంకి షిఫ్ట్ చేయమంటున్నారు. సెక్షన్ 85 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మెన్షన్స్ అబౌట్ సెక్షన్ 85. ఈ సెక్షన్స్ చెప్తున్నాను చూడండి, ఈ సెక్షన్స్ ఇంపార్టెంట్. ఇవి సెక్షన్స్ ఇంపార్టెంట్ కాదా అంటే చదవాలి. అర్థమవుతుందా? సెక్షన్ 85 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 మెన్షన్స్ అబౌట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ గురించి మెన్షన్ చేస్తూ ఉంటుంది. దీని గురించి ఏం మెన్షన్ చేస్తుంది? దీని యొక్క అడ్మినిస్ట్రేషను. ఓకే, దీని గురించి ఏది మెన్షన్ చేసి ఉంటుంది అంటే సెక్షన్ 85 దాని అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఇదంతా ఏ సెక్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది అంటే సెక్షన్ 85 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. నెక్స్ట్, సిన్స్ 2015 వాటర్ అవైలబుల్ ఇన్ కృష్ణా రివర్ ఈ షేరింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇది నా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎవరైనా నాకు చెప్పండి, నేను ఆల్రెడీ ఒకసారి క్లాస్లో చెప్పాను. కృష్ణా రివర్ ఏపీకి తెలంగాణకి ఎంత షేర్ చేస్తున్నారు? 10 సార్లు చెప్పుండొచ్చు. ఏపీకి తెలంగాణకి ఒకసారి నాకు చెప్పండి. ఇది ఎవరైనా ఈ టాపిక్ అయినలోగా నాకు చెప్పండి. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఎంత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎంత వాటర్ షేరింగ్ చేసుకుంటున్నాం ఏపీ రీఆర్గనైజేషన్ సెక్షన్ 85 ప్రకారంగా, సెక్షన్ 86 అనేది ఇది మెన్షన్ చేస్తుంటుంది. సెక్షన్ 86 సెక్షన్స్ గుర్తుండాలి, అది మీరు గుర్తుంచుకోవాలి అది. ఓకే, సో అంతేకాకుండా సెక్షన్ 86 ఇంకోటి ఏం మెన్షన్ చేస్తూ ఉంటుంది అంటే ఈ బోర్డుకి కావాల్సిన బోర్డు మెయింటెనెన్స్, అంటే ఇందులో ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళ స్టాఫ్కి శాలరీస్ కానీ ఎలవెన్సెస్ కానీ ఇవన్నీ ఎవరివ్వాలి అంటే బోత్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు స్టేట్స్ బాధ్యత ఏంటి అంటే దీని మెయింటెనెన్స్. ఫంక్షన్స్ ఆఫ్ ద బోర్డ్, ఈ ఫంక్షన్స్ ఏం చేస్తుంది? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద బోర్డ్? ఈ బోర్డు ఫంక్షన్స్ ఏంటి? ఈ బోర్డు ఫంక్షన్స్ ఏంటమ్మా? ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే రెగ్యులేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ వాటర్ సప్లై ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎంత వెళ్తుంది, ఇచ్చిన రేషియో కంటే ఎవరైనా ఎక్కువ వాడుతున్నారా? ఓకే, ఇది ఎవరు చూస్తారు అంటే బోర్డే చూసుకుంటుంది. ఎవరు చూస్తారు అంటే రెగ్యులేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ వాటర్ అనేది బోర్డు చూస్తుంది. వాటర్ సప్లై అనేది మనకి తెలంగాణకి ఎవరు చూస్తారు అంటే బోర్డు చూస్తుంది. రెండోది హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది జనరేషన్ ఉంటుంది కదా. హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈ రివర్స్ మీద జనరేట్ చేస్తూ ఉంటారు కదా. ఈ వీటి మీద ఏమవుతుంది అంటే ఇది కూడా రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. ఎగ్జాంపుల్ చూడండి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ అని విన్నారా? అప్పుడు ఏమైంది అంటే మీకు బాగా గుర్తొస్తుందని చెప్తున్నాను నేను. షర్మిల వెళ్ళి మా తెలంగాణ నీళ్ళు మీరు వాడుకుంటున్నారు అన్నది. ఓకే, మా తెలంగాణ నీళ్ళు ఆంధ్ర వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. అది బాగా అందరికి తెలిసిన ఇష్యూ కాబట్టి చెప్తున్నాను. అంటే ఇక్కడ మీకు ఏం తెలియాలి అంటే ఇది ఆ టైంలో ఏం జరిగింది అంటే వర్షాలు బాగా ఎక్కువ పడ్డాయి. వాళ్ళు ఏం చేశారు అంటే విపరీతంగా వాటర్ అనేది విడిచిపెట్టడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఎందుకు విడిచిపెట్టారు అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అది ఏమైంది అంటే వాళ్ళు విడిచిపెట్టారు, కానీ మనం అది స్టోర్ చేసుకోలేము కదా. మనది అది సముద్రంలో కలిసిపోతుంటది కదా, మన స్టేట్లోకి వచ్చేసిన తర్వాత మన దగ్గర అవ్వదు కదా. సో అది వాళ్ళు ఒకేసారి ఎక్కువగా విడిచిపెడుతున్నారనేసి పంచాయతీ సెటిల్మెంట్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూడా జరిగింది. ఇది అంటే రెగ్యులేషన్ ఆఫ్ వాటర్, అంతేకాకుండా హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ రెగ్యులేషన్ ఇది కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఎవరు అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్ ఆర్ న్యూ వర్క్స్, ఏవైనా కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా కట్టేటప్పుడు ఇందాక నేను చెప్పాను కదా బోర్డు పర్మిషన్ కూడా తీసుకోవాలని చెప్పాను కదా. సో ఇవి చేస్తూ ఉంటుంది. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి? ఒకే ఒక్క పాయింట్. ఏం పాయింట్ చెప్పాలి? ఇది ఎందుకు పేపర్లో ఉంది అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ హైదరాబాద్ నుండి మా విశాఖపట్నంకి షిఫ్ట్ చేయండి అని చెప్పాలనుకున్నాను నేను, అంతే. అదే కరెంట్ అఫైర్స్, అంతకుమించి అందులో ఏం లేదు. అయితే దాని స్టోరీ మొత్తం అంతా కొద్దిగా చెప్పాను నేను. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏంటి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏంటి. ఓకే, ఇది మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దీని గురించి ఎక్కడ మెన్షన్ చేశారు, ఏ సెక్షన్స్ దీంట్లో ఇంపార్టెంట్, సెక్షన్ 85 ఏంటి, సెక్షన్ 86 ఏంటి. ఓకే, ఈ సెక్షన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. అసలు ఈ బోర్డు అనేది ఏం చేస్తుంది అంటే వాటర్ షేరింగ్ ఇద్దరు స్టేట్స్ ఎలా పంచుకోవాలనేది చూసేది ఈ బోర్డే. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడాను ఎవరు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారో. ఓకే, ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఒకేసారి వాటర్ విడిచిపెట్టడం వల్ల ఏమవుతుంది? ఓకే,
వాళ్ళు ఎక్కువగా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు, హైడ్రో ఎలక్ట్రిసిటీ బాగానే ఉంది, కానీ వాటర్ అంతా మనం ఇక్కడ స్టోర్ చేసుకోలేకపోతున్నాం, వాటర్ అంతా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. అవునా కదా? సో వాటర్ ఇలా వేస్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు జరిగిన పంచాయతీ అది. అర్థమవుతుందా? సో ఎనీవే, ఇవి ఇక్కడ కొన్ని ఇష్యూస్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇది. ఈ బోర్డు గురించి అర్థమైంది, ఇది ఎందుకున్నాయో. సో ఇదమ్మా, ఈ మధ్యన ఇవి పేపర్లో ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ తీసుకున్నాను. దిశ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ తీసుకోవచ్చు. మనం 1 hour కూర్చున్నాం అంటే చాలా డిస్కస్ చేసుకోవచ్చు ఇలాంటివి. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇంకొకటి ఏంటి పేపర్లో ఉంది అంటే విశాఖపట్నం రైల్వే జోన్. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పేపర్లో ఉంది. విశాఖపట్నం రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోను. దీన్నే మనం ఏ రైల్వే జోన్ అని అంటున్నాం? సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని అంటున్నాం కదా. ఇది ఆల్రెడీ అడిగాడు. ఇది ఎన్నో రైల్వే జోను? ఇది ఇండియాలో ఇది ఎన్నో రైల్వే జోన్ అమ్మా? అది 18th రైల్వే జోన్. ఇది దీన్నే విశాఖపట్నం రైల్వే జోన్ ఇంకోటి ఏమంటున్నారంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని అంటున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఓకే, సో దీన్నే ఇంకొక పేరు ఏంటి అంటే మనం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని అంటూ ఉంటాం. సో అయితే ఇది ఆంధ్రప్రదేశ్, ఇండియాలో మొత్తం ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి అని స్టాండర్డ్ క్వశ్చన్. ఇండియాలో మొత్తం ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయన్నది చాలా స్టాండర్డ్ క్వశ్చన్. మీకు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఏమైనా అడిగితే ఒకప్పుడు ఇలాంటివే అడిగేవాడు. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయంటే 19, ఇంక్లూడింగ్ కోల్కతా మెట్రో రైల్వే స్టేషన్ ఉందా, మెట్రో ఉందా, దాంతో కలిపితే ఏంటి అంటే 19 అన్నమాట. ఓకే, అయితే ఇది ఇండియాలో ఎన్నో రైల్వే జోన్ అంటే 18th రైల్వే జోన్. ఇది 18th రైల్వే జోన్. అయితే మనం ఇప్పుడు ఏమడుగుతున్నాం, ఇది ఎందుకు పేపర్లోకి వచ్చింది అంటే 2018లోనే ఇది రైల్వే జోన్గా డిక్లేర్ చేశారు. ఇది అవునా కాదా? డిక్లేర్ చేసినా ఇంకా ఆపరేషనలైజేషన్ అవ్వలేదు. మన స్టేట్ ఏం చేసిందంటే ఇది ఎలక్షన్స్ ముందు కదా, అందుగురించి ఇవన్నీ ఇప్పుడు ఇలాంటివన్నీ పేపర్లోకి వస్తున్నాయి. మన స్టేట్ స్పెషల్ స్టాటస్ కూడా ఇప్పుడు మళ్ళీ పేపర్లోకి వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు తర్వాత డిస్కస్ చేద్దాం, టైం ఉంటే డిస్కస్ చేద్దాం. ఓకే, అందులో ఏ క్వశ్చన్ వస్తుంది ఏవి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇది ఇది ఏంటి ఇందులో ఎందుకు పేపర్లోకి వచ్చింది అంటే ఇది మాకు ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయమన్నారు. ఆపరేషనలైజేషన్ ఆఫ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు వైజాగ్ మెట్రో అనేది ఉంది. వైజాగ్ మెట్రో అనేది అమరావతి మెట్రో ఏదైతే ఉందో మెట్రో ప్రాజెక్ట్ ఉందో, అమరావతి మెట్రో ప్రాజెక్టు లేదు, వైజాగ్ మెట్రో ప్రాజెక్టు లేదు. అవునా కాదా? మనకు రైల్వే జోన్ డిక్లేర్ చేశారు, కానీ దీన్ని ఆపరేషనలైజేషన్ అనేది అవ్వట్లేదు. ఓకే, ఇన్ పేపర్ అవ్వట్లేదు. అయితే దీని గురించి మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకోవాలి? వైజాగ్ రైల్వే జోన్ గురించి మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకోవాలి? దీని యొక్క ఈ వైజాగ్ రైల్వే జోన్లో ఎన్ని డివిజన్స్ ఉంటాయి? డివిజన్స్ ఇంపార్టెంటే. మొత్తం ఇండియా మొత్తంలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయని అడుగుతాడు. ఇండియా మొత్తంలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయని అడుగుతాడు. ఈ వైజాగ్ రైల్వే జోన్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ ఏది? వైజాగ్ రైల్వే జోను విశాఖపట్నమే దీని హెడ్ క్వార్టర్స్. సో ఎగ్జిస్టింగ్ దీంట్లో ప్రెసెంట్ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అంటే 3 డివిజన్స్. ఆ 3 డివిజన్స్ ఏంటో అందరికీ తెలుసు. ఒకటి గుంటకల్లు, ఇంకోటి గుంటూరు, మూడోది విజయవాడ. దీంట్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అంటే వైజాగ్ రైల్వే జోన్లో ఒకటి గుంటకల్లు, రెండోది ఏంటమ్మా? రెండోది ఏంటి? గుంటూరు, ఇంకొకటి విజయవాడ. ఇవి 3 డివిజన్స్ ఇవి. అవునా కాదా? ఈ 3 డివిజన్స్ ఏంటి అంటే మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో సంబంధించినవి ఇవి. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఏ స్టేట్స్ కవర్ అయి ఉంటాయి అని అడగొచ్చు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఏ స్టేట్స్ కవర్ అయి ఉంటాయి? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు. సో ఇవి కవర్ అయి ఉంటాయి అన్నమాట. సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కవర్ అయ్యే స్టేట్స్ ఏపీ, కర్ణాటక, తెలంగాణ, సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు కూడాను ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కవర్ అయి ఉంటాయి. ఇవి ఇందులో కవర్ అయి ఉంటాయి. ఇది కూడాను చాలా స్టాండర్డ్ క్వశ్చన్. రైల్వే జోన్ డివిజన్స్ చేస్తూ ఉంటారు కదా, దీంట్లో ఇది కూడాను మనకు కవర్ అయి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే
ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏపీ డివిజన్ విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం ఇవి ఎందులో మెర్జ్ చేశాడు అంటే విజయవాడలో మెర్జ్ చేశాడు. ఏపీలో ఉంటది కదా విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం, సమ్ పార్ట్స్ ఆఫ్ శ్రీకాకుళం వాజ్ మెర్జ్డ్ ఇన్ ఎందులో మెర్జ్ చేశాడు అంటే విజయవాడ డివిజన్ ఉంటుంది. ఈ విజయవాడ డివిజన్ లో ఏవేవి వస్తాయి అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, సమ్ పార్ట్స్ ఆఫ్ శ్రీకాకుళం, ఇంకొన్ని పార్ట్స్ ఆఫ్ కొంత శ్రీకాకుళం ఎవరి దాంట్లోకి వెళ్తుంది అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంటుంది కదా అందులోకి వెళ్ళిపోద్ది అనమాట. మొత్తం అంతా రాదు. ఈ విజయవాడ డివిజన్ లోకి ఏవేవి వస్తాయంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ మూడు విజయవాడ డివిజన్ లో ఉంటాయి. ఇవి కూడా తెలియాలన్నమాట. హెడ్ క్వార్టర్ మళ్ళీ విశాఖపట్నమే. ఓకే, విజయవాడ డివిజన్ లో కలిసేవి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. గుంటూరు డివిజన్ ఒకటి, గుంటకల్ డివిజన్ ఒకటి. ఇలా డివిజన్స్ లో మీరు చూసుకుంటే ఇది కవర్ అయ్యే స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు అని అంటున్నాడు. ఓకేనా, ఇది మొత్తం కవర్ చేస్తుంది అనమాట ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఈ మీకు గుంటూరు తీసుకున్న, గుంటకల్ తీసుకున్న, కర్ణాటక కొన్ని కవర్ అవుతాయి, తెలంగాణ కొన్ని కవర్ అవుతాయి. అర్థమవుతుందా? ఇలా ఈ డివిజన్ లో ఈ మూడు డివిజన్స్ లోకి గుంటకల్లు, గుంటూరు, విజయవాడ ఈ మూడు డివిజన్, ఈ డివిజన్ మనకి ఇంపార్టెంట్. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం అనేది విజయవాడ డివిజన్ లోకి వస్తాయి. మీకు స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని రైల్వే డివిజన్స్ ఉన్నాయనేది ఒక స్టాండర్డ్ క్వశ్చన్. 700+ ఉంటుంది, నాకు నెంబర్ గుర్తులేదు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మంద కాబట్టి ఇందులో ఎన్ని డివిజన్స్ ఉన్నాయని అడుగుతాడు. 3 డివిజన్స్ ఉన్నాయి. ఇందులో విజయవాడ డివిజన్స్ లో ఇవి క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ మనం పేర్లు గుర్తుంచుకో అవ్వదు, కానీ ఇవి గుర్తుంటే చాలు. అర్థమవుతుందా? ఇవి మనకి పేపర్లో ఉంటున్నవి, ఇవి తెలిస్తే చాలు, అన్ని అవసరం లేదు. ఓకే, గుంటకల్లో ఉన్న డివిజన్స్ ఏవి అంటే అన్ని పేర్లు మనకి అవసరం లేదు. ఓకే, విజయవాడలో మనం ఉన్నాం కాబట్టి మనకి విజయవాడ డివిజన్స్ కావాలి. గుంటూరు, గుంటకల్ డివిజన్స్ లో ఏవి వస్తాయి ఇవి కాదు, ఇది అన్నమాట. సో ఇక్కడ నేను 19 అనే నెంబరు మీరు దీనికి కన్ఫ్యూజ్ అయిపోగలరు. చూడండి, దీనికి రిలేటెడ్ కాదు, మొత్తం ఇండియాలో అవే. మీకు తెలియాల్సింది ఇక్కడ ఇది. సో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది ఎందులో మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒకసారి చూడండి, ఈ రైల్వే జోన్ కూడాను మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మెన్షన్ చేసి ఉంటుంది. షెడ్యూల్ 13 అనేది ఇంపార్టెంట్. ట్రైబల్ యూనివర్సిటీ, ఇప్పుడు కొత్తగా ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాడు. ఆ ట్రైబల్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఎవరని అడగొచ్చు, ఎక్కడ పెట్టాడు అని అడగొచ్చు. అవునా కదా? ఎక్కడ పెట్టారు? అది విజయనగరంలో పెట్టారా? ఎక్కడ పెట్టారమ్మా? ఫస్ట్ ట్రైబల్ యూనివర్సిటీ మన స్టేట్లో ఎక్కడ పెట్టారు? విజయనగరంలో పెట్టారు. దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది విశాఖపట్నం రైల్వే జోన్ గురించి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి ఒకసారి. దీన్ని ఆల్రెడీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని అంటారు. ఇది ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 2 గ్రూప్స్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ పేపర్లో ఉంది ఇది. ఓకే, సో ఇందులో ఇంపార్టెంట్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది అయితే ఇంకొకటి కూడా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఇంకొకటి పేపర్ మీదకి వచ్చింది. ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా? ఇంకో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల, 30 సంవత్సరాలు అంటే మనకు తెలియదు. కానీ అది ఏంటది అంటే వైజాగ్ మెట్రో. వినడానికి బాగుంటుంది కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఎగ్జామ్లో అడిగితే అడగొచ్చేమో అని చెప్తున్నాను. మళ్ళీ ఈ మధ్యన పేపర్లోకి వస్తుంది వైజాగ్ మెట్రో అనేసి. ఈ వైజాగ్ మెట్రో అనేది ఏంటి? విశాఖపట్నం రైల్వే జోన్ చూశారు కదా, నెక్స్ట్ వైజాగ్ మెట్రో అనేది ఒకసారి చూడండి. వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఈ వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ అనేది ఏంటి అంటే లైట్ మెట్రో రైల్ సిస్టమ్. టోటల్ లెంత్ ఎంత అంటే 79.91 కిలోమీటర్స్తో వైజాగ్ మెట్రో రైల్ సిస్టమ్ అనేది డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. 79.91 కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 80 కిలోమీటర్స్తో వైజాగ్ మెట్రో స్టేషన్ అనేది డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. దీంట్లో ఎన్ని కారిడార్స్ అంటే 4 కారిడార్స్. 4 కారిడార్స్ అంటే మీనింగ్ ఏవేవి? ఒకటి స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాడి. ఇవి మాది ఆ సైడ్ కాబట్టి మాకు గుర్తుంటుంది, మీకు గుర్తుండదు. అర్థమైందా? ఆ 4 డివిజన్స్ ఏంటి అని అడగడు. ఇందులో ఎన్ని డివిజన్స్ ఉంటాయి అంటే 4 కారిడార్స్ ఉంటాయని అన్నాడు కదా. ఎన్ని స్టేషన్స్ ఉంటాయంటే 31 స్టేషన్స్. ఒకవేళ నెంబర్ గుర్తుంచుకుంటే గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. అయితే ఇది మట్టుకున్న ఈ మధ్యన మళ్ళీ మనకి ఏపీ కరెంట్ అఫైర్స్ లో బాగా కనిపిస్తున్న ఇష్యూ, అందుగురించి ఈ ఇష్యూని తీసుకున్నాను. మొత్తం ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి ఈ దీంట్లో అంటే వైజాగ్ మెట్రో
ఇది అసలు ఇర్రిలీవియంట్. ఇది ఏమైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాడేంటి? అవునా కాదా? పేపర్ మీద ఉన్నది వాళ్ళు ఏదో చెప్పింది మనం రాసుకోవడం అనేది వేస్ట్. బట్ జనరల్గా ఇస్తుందని చూసుకోండి. 31 స్టేషన్స్ 4 కారిడార్స్ ఉన్నాయంట. 79.91 కిలోమీటర్ అనే నెంబర్ ఇంపార్టెంట్. 80 కిలోమీటర్స్తో దాదాపు వైజాగ్లో మెట్రో స్టేషన్ అనేది డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంతకుముందు అమరావతి మెట్రో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఉండేది. ఇప్పుడు అది వైజాగ్ మెట్రో డెవలప్మెంట్ ప్రాజెక్ట్గా కన్వర్ట్ అయ్యింది. ఓకేనా? ఇందులో 4 కారిడార్స్ ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుండి కొమ్మాడి వరకు ఒకటి, గురుద్వారం నుండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఒకటి, తాటి చెట్లపాలెం నుండి చిన్న వాల్తేరు ఒకటి, కొమ్మాడి నుండి భోగాపురం ఒకటి. భోగాపురం అంటే ఏంటో తెలుసా? విజయనగరం దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ ఇక్కడ కడదాం అనుకుంటున్నారు. ఓకే, భోగాపురం దగ్గర ఏంటి అంటే ఒక ఎయిర్పోర్ట్ కడదాం అనుకుంటున్నారు. ఇది కూడా ఏంటి అంటే శంకుస్థాపన చేసి వదిలేసినవే. ఇవన్నీ ఇప్పటికి చాలాసార్లు శంకుస్థాపన చేసి వదిలారు. ఆల్రెడీ ఇంతకు ముందు అతను వచ్చి శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ 2 సార్లు శంకుస్థాపన చేశారు భోగాపురం అనేది. ఓకే, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ జనరల్గా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అక్కడ వాక కనెక్ట్ చేస్తుందంట మెట్రో, భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు అంట. ఓకే, హైదరాబాద్లోనే అంత పెద్ద మెట్రో లేదు. సో ఇప్పుడు మనం వైజాగ్లో ఇంత పెద్ద మెట్రో డెవలప్ చేసేదని అనుకుంటున్నారు. అర్థమైందా? అయితే ఇది పేపర్లో వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద అక్షరాలతో అమరావతి తీసి ఇది పెడదాం అనుకుంటున్నాడు కదా, అందు చెప్పాను. అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మట్టుకు మెన్షన్ చేసి ఉంది. అర్థమైందా? అందు గురించి ఇది ఇంపార్టెంట్. ఏమైనా ఉంది అంటే అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ షెడ్యూల్ 13 the government of India is mandated to examine the feasibility of metro rail project in Visakhapatnam. ఏమని మెన్షన్ చేస్తుంది అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఇప్పుడు చెప్పాను కదా, మనం స్టేట్ డివైడ్ అయిపోయినప్పుడు ఏంటి అంటే ఈ యాక్ట్లో మనం షెడ్యూల్ 13లో కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే మన స్టేట్కి అన్యాయం జరిగింది కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీ పెట్టండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టండి, ఓకే, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఏంటి మెట్రో రైల్ పెట్టండి అని ఉందా? ఇలాంటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ పెట్టండి అని ఎందులో ఉంది అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏముంది అంటే షెడ్యూల్ 13 ఇవి అడగొచ్చు. షెడ్యూల్ 13 టు లుక్ ఇన్ టు ద ఫీజిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మెట్రో ప్రాజెక్ట్ ఇన్ వైజాగ్. ఓకే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఓకేనా? ఇందులో ఇది మళ్ళీ మెన్షన్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒకసారి జస్ట్ చూడండి. ఇది ఇందులో మీకు అడిగేవి ఏంటి అంటే ఈ నెంబర్ అడగొచ్చు, షెడ్యూల్ 13 అడగొచ్చు. షెడ్యూల్ 13లో మెట్రో ప్రాజెక్ట్ గురించి మెన్షన్ చేస్తుంది అనేది కూడా మెన్షన్ చేయొచ్చు. 4 కారిడార్స్ అనేది అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు. 31 స్టేషన్స్ గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. 3 lanes అని అన్నాడు. 3 lane ఇది విశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి, రెండోది ఏంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్. అది అడిగాడు. ఆ టైంలో మనం ఇలాగే డిస్కస్ చేసుకున్నాం, అది అడిగాడు. మెట్రో గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం, అడిగితే అడగచ్చు. ఇది ఇంకొక ప్రాజెక్ట్ అమ్మా. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దామా? ఏవేవైతే బాగా పేపర్లో ఉన్నాయో అవి కొన్ని డిస్కస్ చేద్దాం, ఏపీకి సంబంధించినవి. రాసుకున్నారు కదా, ఇంకో దానికి వెళ్దాం. కానీ ఇవి ఇంపార్టెంట్. ఇవి విశాఖపట్నం రైల్వే జోన్ అనేది మీకు తెలియాల్సిందే. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, మళ్ళీ ఇప్పుడు పేపర్లోకి వస్తున్న ఇంకో ఇష్యూ ఏంటి అంటే కడప స్టీల్ ప్లాంట్. ఇంకా నేను చాలా చెప్పాలనుకుంటున్నాను ఎయిర్పోర్ట్స్ గురించి, పోర్ట్ కనెక్టివిటీ, పోర్ట్స్ గురించి, వీటి గురించి చెప్పాలనుకుంటున్నాను. కొద్దిగా స్పీడ్గా చెప్దాం అనుకుంటున్నాను. స్పీడ్గా చెప్తే మళ్ళీ మీరు క్యాచ్ చేయలేరేమో అనుకొని కొద్దిగా స్లో చెప్తాను. చూడండి, కడప స్టీల్ ప్లాంట్ మనకున్న టైంలో అన్ని కంప్లీట్ చేసేవచ్చు. కడప స్టీల్ ప్లాంట్ ఇది ఎందుకు ఇప్పుడు మళ్ళీ పేపర్లోకి వచ్చింది? ఇది కూడాను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏంటి అంటే ఒక స్టీల్ ప్లాంట్ కడతామని ఒప్పుకున్నారు. ఎక్కడ అంటే కడపలో. అలానే ఇస్రో దగ్గరలో ఏం కడదాం అనుకున్నారు? ఎయిర్పోర్టా, పోర్టా, ఏం కడదాం అనుకుంటున్నారు? అక్కడ ఇస్రో ఉంది, దానివల్ల అది నష్టం జరుగుతుంది అని అన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేసి ఉంది. ఏంటది? నెల్లూరు దగ్గర ఏ ప్లేస్ అది మీకు డిస్కస్ చేశాను. ఏంటమ్మా ఈ పోర్ట్ పేరేంటి గుర్తుందా? కృష్ణపట్నం కాదు, కృష్ణపట్నం ఆల్రెడీ డెవలప్డ్. దీనికి మనకి ఏంటి అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేసి ఉంది, దానికి మనకు డబ్బులు ఇస్తానన్నారు. అర్థమవుతుందా? సెంట్రల్ అసిస్టెన్స్తో కడతాం ఇవి.
ఓకే, మన దగ్గర ఉన్న డబ్బులతో పంచుతాం, అర్థమైందా? ఇవి కట్టాం. మెట్రో ప్రాజెక్ట్ అనేది మనం కట్టేస్తాం అనుకుంటున్నాం ఏంటి? మెట్రో ప్రాజెక్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది అంటే మనకు సెంటర్ డబ్బులు ఇస్తే మనం కడతాము అని అర్థం అనమాట. మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారు ఇంకో 100 రూపాయల్లో 90 రూపాయలు మీరు ఇచ్చారు అనుకోండి, మేము 10 రూపాయలు వేసి కడతామని చెప్తున్నారు. అర్థమవుతుందా? అంతేగాని మనం ఈ ప్రాజెక్ట్స్ కట్టాం. ఈ ప్రాజెక్ట్స్ మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే, ఇంతకు ముందున్న ప్రాజెక్ట్స్ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సెంటర్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇది మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది అంటే మనకు అవి సపోర్ట్ చేస్తాను, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తానంటుంది కాబట్టి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, కడప స్టీల్ ప్లాంట్ ఉంది కదా, ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది మళ్ళీ ఇప్పుడు ఎందుకు పేపర్లోకి వచ్చింది? ఇది ఎందుకు వచ్చింది అంటే, మళ్ళీ ఎప్పుడులాగే ఎలక్షన్స్ టైమింగ్స్ కాబట్టి స్టీల్ ప్లాంట్ కూడాను రోజు పేపర్లోకి వస్తుంది. ఇదేంటిది అంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కూడాను మనకి మెన్షన్ చేస్తుంది, అందులో ప్రామిస్ చేసి ఉందన్నమాట. స్టీల్ ప్లాంట్ అనేది కడపలో ఒకటి పెద్దది కట్టిస్తాము అని చెప్పారు. దానివల్ల ఏమవుతుంది అంటే 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత అంటే 25,000 మెంబర్స్కి వస్తాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్వర్డ్ అంటే అక్కడ ఏం చెప్పాడు అంటే, రాయలసీమ అనేది బాగా బ్యాక్వర్డ్, హైదరాబాద్ లాంటి వెళ్ళిపోతే ఇంకా బాగా బ్యాక్వర్డ్ అయిపోతుంది కాబట్టి మేము ఒక స్టీల్ ప్లాంట్ కూడా కడతాము అని చెప్పారు. ఆ కడప స్టీల్ ప్లాంట్ గురించి అందులో ఒకటి అర్థమైందా? ఇట్ ఈస్ ప్రామిస్డ్ ఇన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది ఏంటి అంటే, ప్రామిస్డ్ ఇన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో మనకిది ఈ యాక్ట్ లో మనకిది ప్రామిస్ చేసింది. ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 8,800 కోట్లు ఖర్చు అవుతుంది. కాస్ట్, దీని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 8,800 crores. ఇలాంటి నెంబర్స్ అడుగుతాడా అంటే నెంబర్స్ అడుగుతాడు. మరి మనకేమి నార్మల్గా దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు దేనికోసం అని అడగడు కదా, మెయిన్ నెంబర్స్ అడుగుతాడు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 8,800 crores. ఇంత డబ్బులు మనకు సెంటర్ సపోర్ట్ చేస్తే గానీ మనం ఇంత డబ్బులు పెట్టలేం. 8,800 crores ఇన్ 3 phases లో, ఇది 3 phases లో. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ 700 crores అలాట్ చేశానని చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎంత అలాట్ చేశాను అని అంటుంది అంటే 700 crores అలాట్ చేశాను. దేనికి కట్టడానికి? స్టీల్ ప్లాంట్ కట్టడానికి కాదు. మీకేంటి అంటే కావలసిన రైల్వేస్, రోడ్వేస్, మంచి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసాం. ఎగ్జాంపుల్ కొప్పర్తి అనే నోడ్ పెట్టుకున్నాం, మీకు గుర్తుందా? వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేసి ఒక కారిడార్ ఉంటుంది అనమాట. ఈ కారిడార్ లో 5 nodes ఉంటాయి. ఈ 5 node, ఇంతకు ముందు 4 nodes ఉండేవి, కొత్తగా ఒక నోడ్ వచ్చింది. అదేంటది అంటే కొప్పర్తి నోడ్. ఇదేంటిది? మెయిన్ కనెక్టివిటీ పాయింట్ అన్నమాట. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తో ప్రొవైడ్ చేసే పాయింట్ ఇది, లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ తో ఉన్న పాయింట్ ఇది. ఓకే, ఈ కొప్పర్తి నోడ్ అంటే ఏంటిది? కడపలో ఒక నోడ్ అన్నమాట. ఈ స్టేట్ గవర్నమెంట్ 700 కోట్లు దేనికి ఖర్చు పెట్టింది? మంచి రోడ్డు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది, మంచి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేసింది. దాదాపు స్టేట్ గవర్నమెంట్ ఎంత పెట్టింది అంటే 700 కోట్లు పెట్టింది, త్రూ నోడ్స్ లైక్ కొప్పర్తి ఇలాంటివన్నీ పెట్టి. అర్థమైందా? ఎప్పుడైనా ఒక స్టీల్ ప్లాంట్ లాంటివి ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, మెయిన్గా మంచి రోడ్ ఫెసిలిటీ ఉండాలి కదా. ఒక ఇండస్ట్రీ రావాలంటే మెయిన్ మంచి రోడ్ ఫెసిలిటీ ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఒక్క స్టీల్ ప్లాంట్ వస్తే దాని చుట్టూ యాన్సిలరీ యూనిట్స్ బోల్డ్ వస్తాయి. దానికి కావాల్సిన రా మెటీరియల్స్, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాని చుట్టుపక్కల చాలా చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవుతాయి. సో కడప స్టీల్ ప్లాంట్ అయితే దీనికి కావాల్సినవన్నీ మన స్టేట్ గవర్నమెంట్ చేశాను అని చెప్తుంది. ఏం చేసింది? కొప్పర్తి నోడ్ లాంటివి పెట్టి ఏం చేసింది అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు మీరు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడితే చాలు, ఆల్రెడీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి అని మనోళ్ళు చెప్తున్నారు. మీరు ఇచ్చారు కదా ప్రామిస్, ఇప్పుడు ఏమయ్యింది? అర్థమైందా లేదా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆల్రెడీ ఉంది కదా, మరి ఈ ప్రామిస్ ఏమైంది అని అడుగుతున్నారనమాట. ఇది ఈ విషయంలో మనకి ఇప్పుడు ఇది ఎందుకు పేపర్లో ఉంది అంటే ఈ విషయంలో దీనికోసం ఉంది. సో ఈ ప్రామిస్ ఇచ్చారు కదా, మరి ఏమైంది అని అడుగుతున్నారు. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికీ ఆల్రెడీ ఎంత ఖర్చు పెట్టింది అంటే 700 కోట్లు రోడ్స్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ సప్లై కోసం కానీ, మంచి పవర్ ఫెసిలిటీస్ కోసం కానీ ఆల్రెడీ ఖర్చు పెట్టాము అని చెప్తుంది. సో దీనివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ వస్తుంది అంటే 25,000 పీపుల్
ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి అంటే 25,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎన్ని ఏకర్స్లో ఇది పెట్టాలనుకుంటున్నారంటే 3,000 ఏకర్స్లో పెట్టాలనుకుంటున్నారు. ఈ నెంబర్స్ తెలియాలమ్మా, తెలియాలి. మరి ఇందులో ఇంకే రాస్తారు. 3,000 ఏకర్స్లో మీకు ఈ ప్లాంట్ అనేది పెడదాం అనుకుంటున్నారు. 3,500 అండి, 3,000 కాదు, 3,500. 3,500 ఏకర్స్లో మనం ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం అని అనుకుంటున్నాం. 25,000. అయితే మన జగన్మయ్య ఈ మధ్యన కొత్త చట్టం చేశాడు. ఆ చట్టం ఏంటి అంటే, ఎక్కడైనా ఇండస్ట్రీ పెడితే లోకల్ పీపుల్కి ఎంత పర్సంటేజ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఆ చట్టంలో చేశాడంటే 75% అనమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఒక ఇండస్ట్రీ ఎవరైనా అక్కడ పెట్టారనుకోండి. ఓకే, ఇండస్ట్రీ ఎవరైనా ఇక్కడికి వస్తుంది. ఇండస్ట్రీ వచ్చింది అంటే మన జగన్ సీఎం ఏం చేశారు అంటే, మెయిన్గా ఈయన బెనిఫిట్స్ ఎలా ఇచ్చాడంటే, బేస్డ్ ఆన్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ మీద ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఇచ్చాడు అంటే, ఇప్పుడు ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఎలా ఇచ్చాడు అంటే, బేస్డ్ అపాన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అంటే 1000 మంది దాటి మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగారు అనుకోండి, ఎంత ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు అంటే 50%. 1000 నుండి 2000 వరకు మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగారు అనుకోండి, మీకు 75% రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు. 2000 మెంబర్స్ దాటి మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగారు అనుకోండి, మీకు ఎంత రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు అంటే 100% రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు. ఇది ముందున్న ఇండస్ట్రీ పాలసీలు లేనివి, కొత్తవి. ముందు అన్నిట్లో కామన్. కొత్తగా ఈ ప్రభుత్వం ఏమైనా కొత్తగా తీసుకొని వచ్చింది అంటే ఇలాంటి ఎంప్లాయ్మెంట్ బేసిస్ మీద ఒకటి. రెండోది ఏంటి అంటే, అన్నిటికంటే హైలైట్ ఇందులో 75% జాబ్స్ అనేవి ఎవరికి అంటే 75% జాబ్స్ అనేవి ఎవరికి అంటే లోకల్ పీపుల్కి. ఇదొకటి హైలైట్. ఇవి ముందున్న దాంట్లో లేనివి, కొత్తగా తీసుకొని వచ్చినవి. అర్థమవుతుందా? స్టాంప్ డ్యూటీ 100% రీయింబర్స్మెంట్. ఇది ముందు ప్రభుత్వాలు చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. అర్థమవుతుందా? స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్ కావచ్చు. పేటెంట్ అప్లై చేసుకునేటప్పుడు దాని ఖర్చులు అయ్యేవి రీయింబర్స్మెంట్ అనేది ముందు ప్రభుత్వం ఇస్తుంది, ఈ ప్రభుత్వం ఇస్తుంది. కానీ బేస్డ్ అపాన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ట్యాక్స్ రీయింబర్స్మెంట్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఫస్ట్ తీసుకొచ్చిన గవర్నమెంట్ ఎవరు అంటే ఈయన, వీళ్ళే. అర్థమవుతుందా లేదా? సో అది హైలైట్స్ అనమాట. 1000 to 2000, 1000 దాటితే ఒకటి, 1000 to 2000 ఒకటి, 1000 వరకు ఒకటి, 1000 to 2000 ఒకటి, 2000 దాటితే ఒకటి. అర్థమవుతుందా? ఇది మీకు ఇక్కడ నుంచి చెప్పింది. అంటే ఇందులో ఇంకొక హైలైట్ ఏంటి అంటే 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో ఇంకో హైలైట్ ఏంటి అంటే 75%. ఇది ఎంత కెపాసిటీ అంటే 3 మిలియన్ టన్స్ పెర్ యానం క్రియేట్ చేస్తుంది కడప స్టీల్ ప్లాంట్ అని అంటున్నారు. 3 మిలియన్ టన్స్ పెర్ యానం. ఇలాంటి నెంబర్స్ ఇంపార్టెంట్, చదవాలి. మరి స్టీల్ ప్లాంట్ అంటే ఇవే రాయాలి, ఇంకేం రాస్తారు మీరు? స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుందనేసి, లేదా యాన్సిలరీ యూనిట్స్ డెవలప్ అవుతాయి, కోల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, మిగతా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతూ, అన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. బట్ ఎనీవే ఒకసారి చూడండి, ఇందులో నేను చెప్పిన పాయింట్స్ ఏంటో ఒకసారి చూడండి. షెడ్యూల్ 13లో ఉంటుంది. అది ఎక్కడైనా రాసానా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ షెడ్యూల్ 13 చూడండి. మనకేంటి అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి టోటల్? షెడ్యూల్ 1 నుండి షెడ్యూల్ 13 ఉంటాయి. ఎన్ని పార్ట్స్ ఉంటాయమ్మా? ఎన్ని పార్ట్స్? 12 పార్ట్సా? ఓకే. సెక్షన్స్ ఇవన్నీ గుర్తుండాలి. ఓకే, నేను ఎప్పుడో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదివాను, ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు సడన్ గా. సో ఎనీవే ఆ నెంబర్స్ అవన్నీ ఇంపార్టెంటే. ఓకే, సో ఒకసారి చూడండి అవి. ఇది ఇందులో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి చెప్పాను. ఇది కడప స్టీల్ ప్లాంట్ గురించి. ఇది ఎందుకు పేపర్లోకి వచ్చిందో అర్థమైందమ్మా? 3,500 ఏకర్స్, 25,000 పీపుల్, 75% జాబ్ లోకల్ పీపుల్, 700 crores మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెడుతుందని చెప్పాం. 8,800 crores ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్ట్ కోసం. 3 phases లో ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. ఇది డెవలప్ అయిందంటే ఎంత ప్రొడ్యూస్ చేస్తుందంటే, దీని కెపాసిటీ ఎంత అంటే 3 మిలియన్ టన్స్ per annum. ఇది డెవలప్ అయింది అంటే ఇది ఒక ప్రాజెక్ట్. అర్థమవుతుందా? ఇది కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పేపర్లోకి వచ్చిందంటే ఇది. దీని గురించి కూడా మీరు ఒకసారి చూడాలి. ఇలాంటివి డిస్కస్ చేసుకోవాలంటే ఇంకా చాలా, వీటి మీద నేను చాలా తయారు చేశాను.
అయితే అన్నీ ఒకటైపోయినా బాగోదు కదా. నేను ఇప్పుడు స్కీమ్స్ చెప్పాను అనుకోండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీనున్నో లేకపోతే రైతు భరోసా లేకపోతే ఏవేవో చెప్పాను అనుకోండి. సో అవి ఆల్రెడీ మీకు రొటీన్గా తెలుసుంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి క్లాస్ నోట్స్ చూడండి, ఏ పాయింట్ వస్తుందో రైతు భరోసా తీశారు అని అంటే అందులో ఏ క్వశ్చన్ వస్తుందో కూడా మనం చెప్పగలం. ఒకసారి క్లాస్ నోట్స్ కావలిస్తే చూడండి. ఏపీ ఎకానమీ క్లాస్ నోట్స్ ఇక్కడ మేము చెప్పింది ఒకసారి చూడండి. 21st సెంచరీలో ఇక్కడ నేనే చెప్పాను, ఒకసారి చూడండి. రైతు భరోసా తీశారు అని అంటే అందులో ఏ క్వశ్చన్ వస్తుందో చెప్పచ్చు. ఓకే, ఆ డబ్బులతో సహా బెనిఫిషరీస్ లేకపోతే అవి మనం నెంబర్లు గుర్తుంచుకోవడం 1-2 సార్లు రివైజ్ చేయడమే కష్టం. అర్థమైంత 1-2 సార్లు 3 సార్లు చూసేటప్పుడు ఒకసారి నోట్స్ చూడండి, ఆ హైలైట్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఏది ఎంత ఏంటి అన్నది. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసాం అది. సో ఎనీవే నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ డిస్కస్ చేద్దాం. NREGA లేదా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఎందుకు పేపర్లోకి వచ్చిందో ఒకసారి చూద్దాం. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ స్కీమ్ దేనికోసం? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది దేనికోసం? ఇది మెయిన్గా మనకి ఒక లీగల్ రైట్ అనేది ఒకటి ఉంది. ఏంటి ఆ లీగల్ రైట్ అది అంటే 2005లో ఈ యాక్ట్ అనేది తీసుకుని వచ్చారు. ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఇది 2005. నేను 2020 గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఇది అడిగాడు. ఇది నేషనల్ రూరల్ 10 మార్క్స్కి అడిగాడు. ఇది 2020లో గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు నేషనల్ ఈ దీని గురించి అడిగాడు అనమాట. ఓకే, ఇప్పుడు కొత్త స్కీమ్స్ వచ్చాయి కదా, ఇలాంటివి ఏం అడుగుతారు అని అనుకున్నారు, కానీ ఎప్పటికైనా ఇది ఎవర్ గ్రీన్ స్కీమే. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ స్కీమే. ఓకే, సో ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్. ఎందుకు ఇది అంటున్నాను అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇది మనకు ఫస్ట్ ఒక లీగల్ రైట్ ప్రొవైడ్ చేస్తుంది. లీగల్ రైట్ అంటే ఏంటి? ఇన్ కేసు ఇందులో చెప్పింది చేయకపోతే మీకు కంపన్సేషన్ ఉంటుంది. ఇన్ కేసు మీకు ఇందులో చెప్పింది చేయకపోతే మనకేంటి అంటే కంపన్సేషన్ ఉంటుంది. అది ఇక్కడ మీకు చెప్పిన లీగల్ రైట్. ఓకే, సో ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ ఏ లీగల్ రైట్. ఈ లీగల్ రైట్ అనే పదం చాలా పవర్ఫుల్ వర్డ్. ఇది లీగల్ రైట్ అనే వర్డ్ చాలా పవర్ఫుల్ వర్డ్. ఎందుకు ఈ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ అనేది లీగల్ రైట్ అనేది అంత పవర్ఫుల్ అని నేను చెప్తున్నాను. ఇన్ కేసు ముందు ఈ యాక్ట్ ఏంటో ఒకసారి చూడండి. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 2005లో వచ్చింది. ఓకే, 2005లో వచ్చింది. ఫస్ట్ అడిగేది ఈరే. గ్రూప్ 2కి ఎప్పుడైనా ఫస్ట్ ఏం అడుగుతాడు అంటే ఈరే అడుగుతాడు. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈరే. 2005లో ఈ యాక్ట్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఈ యాక్ట్లో మెయిన్ హైలైట్ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ 100 days వర్క్ ఇన్ ఏ ఇయర్. ఓకే, అట్లీస్ట్ 1 member ఇన్ ఏ హౌస్ హోల్డ్. ఒక్క మెంబర్కైనా ఒక హౌస్లో 100 days వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. రూరల్ ఏరియాస్లో, రూరల్ అన్నాడు కదా, రూరల్ ఏరియాస్లో మనకు ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఏ వర్క్? మాన్యువల్ వర్క్, స్కిల్ వర్క్ కాదు. ఏ వర్క్ అంటే మాన్యువల్ వర్క్ ప్రొవైడ్ చేయాలి. మాన్యువల్ వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ వర్క్ మీరు ఏంటి అంటే అప్లికేషన్ పెట్టుకున్నారు. నేను కూడా ఏంటి అంటే నాకు వర్క్ కావాలి అనుకొని మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నారు. రూరల్ ఏరియాస్లో ఎవరో ఒకరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఓకే, సరే మీకు వర్క్ ఇస్తామని పంచాయతీ వాళ్ళు ఏం చెప్పారు అంటే మీకు కంప్యూటర్ ఆఫీస్లో ఉంది, మీరు రికార్డుగా పనిచేయండి అని చెప్తాడు. కంప్యూటర్ ఆఫీస్లో మీకు వర్క్ ఉంది అని చెప్తాడు. అలా చెప్పడానికి NREGAలో అవ్వదు. అంటే ఎటువంటి స్కిల్డ్ వర్క్ ఇవ్వకూడదు. ఎలాంటి వర్క్ ఇవ్వాలి అంటే మాన్యువల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. అర్థమవుతుందా? ఎటువంటి స్కిల్డ్ వర్క్ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఇంపార్టెంట్ మాన్యువల్ వర్క్. సో నెక్స్ట్ ఆ వర్క్ అనేది ఎన్ని కిలోమీటర్స్లో ప్రొవైడ్ చేయాలి? రేడియస్లో 5 kilometer రేడియస్లో ప్రొవైడ్ చేయాలి. 5 kilometers రేడియస్లో ప్రొవైడ్ చేయాలి. ఈ చట్టం తెచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక పర్సన్కి 1 day వేజ్ ఎంత పెట్టాడు అంటే 100 rupees పెట్టాడు. 100 rupees. ఈరోజు మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా ఎంత ఉంది అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. మినిమం వేజెస్ యాక్ట్. ఈ మినిమం వేజెస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్.
ఈ మినిమం వేజెస్ యాక్ట్ 1948లో వచ్చింది. ఈ రోజు మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా దీనికి ఎంత ఇవ్వాలి అంటే ఒక పర్సన్కి వేజ్ ఎంత ఇవ్వాలి అంటే 331 రూపీస్ పర్ పర్సన్ మ్యాండే. ఒక రోజుకి ఎంత ఇవ్వాలి అంటే 331 రూపీస్ ఇవ్వాలి. కొత్తగా వచ్చింది ఇది మినిమం వేజెస్ యాక్ట్ అనేది. ఎప్పుడు వచ్చింది అనేది కూడాను గ్రూప్ 2లో మీకు అడిగిన క్వశ్చనే. ఇయర్ కూడా ఇంపార్టెంట్. మినిమం వేజెస్ యాక్ట్ ఇది వచ్చేటప్పుడు మటుగా 100 రూపీస్ ఒక పర్సన్. ఓకే, మాన్యువల్ వర్క్ ప్రొవైడ్ చేయాలి. సో ఇన్ కేసు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఆయనకి వర్క్ ప్రొవైడ్ చేయలేపారు, మీరు అప్లికేషన్ పెట్టుకున్నాడు అనమాట, వర్క్ ప్రొవైడ్ చేయలేపారు. అప్పుడు ఎవరికైతే మీరు వర్క్ ప్రొవైడ్ చేయలేపారో ఆ పర్సన్కి మీరు కంపన్సేషన్ అనేది ఇవ్వాలి. ఆ పర్సన్కి ఏమి ఇవ్వాలమ్మా? కంపన్సేషన్ అనేది ఇవ్వాలి. ఆ కంపన్సేషన్ ఎంత? ఫస్ట్ 30 డేస్కి అయితే ఎంత ఇవ్వాలి అంటే 1/4 ఆఫ్ ద మినిమం వేజ్ ఉంటుంది కదా, ఆ 1/4 ఇవ్వాలి. నెక్స్ట్ 30 డేస్ దాటిందంటే హాఫ్ కంపన్సేషన్ ఇవ్వాలి. హాఫ్ ఫస్ట్ 30 డేస్కి అయితే మీకు ఎంత కంపన్సేషన్ ఇవ్వాలి? 1/4 కంపన్సేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ 30 డేస్ దాటితే కంపన్సేషన్ ఎంత ఉండాలి అంటే హాఫ్ దాటి ఉండాలి కంపన్సేషన్. కంపన్సేషన్ అంటే ఏంటి? సో ఎవరైతే పంచాయతీలో అప్లై చేసుకున్నారో నాకు MGNREGA కింద ఏం కావాలి అంటే వర్క్ కావాలి, బట్ మీరు నాకు ఆ వర్క్ ప్రొవైడ్ చేయలేపారు, అవునా కాదా? వర్క్ ప్రొవైడ్ చేయలేపారు కాబట్టి ఏ వర్క్ లేదని చెప్పారు. అప్పుడు మీరు ఏంటి అంటే నాకు కంపన్సేషన్ ఇవ్వాలి. వర్క్ కూడా ఎన్ని కిలోమీటర్స్ రేడియస్లో ఇవ్వాలి? 5 కిలోమీటర్స్ రేడియస్లో ఇవ్వాలి. అర్థమవుతుందా? ఎక్కడో ఇస్తానని అంటే అవ్వదు. సో ఇక్కడున్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఇందులో. ఒకవేళ వర్క్ ప్రొవైడ్ చేయలేపారు అనుకోండి, కంపన్సేషన్ ఇవ్వాలి. ఎంత కంపన్సేషన్ అంటే ఫస్ట్ 30 డేస్కి 1/4, 30 డేస్ దాటిన తర్వాత 1/2 అనేది కంపన్సేషన్గా నాకు ఇవ్వాలి. వర్క్ కూడా 5 కిలోమీటర్స్ రేడియస్లో నాకు ఇవ్వాలి. ఇప్పుడు మినిమం వేజెస్ యాక్ట్ క్రింద పర్ పర్సన్కి ఒక డే ఎంతకు వస్తుంది అంటే 331. బోత్ మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్గా వేజెస్ ఇస్తున్నారు. మెన్కి అదే వేజ్, ఉమెన్కి కూడా అదే వేజ్. మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ వేజెస్. అయితే ఇందులో ఉన్న ఇంకో హైలైట్ ఏంటి అంటే 1/3 ఆఫ్ ద బెనిఫిషరీస్ ఇందులో ఎవరు ఉండాలి అంటే ఉమెన్ ఉండాలి అంటాడు. 1/3 ఆఫ్ ద బెనిఫిషరీస్ ఎవరు ఉండాలమ్మా ఇందులో? బెనిఫిషరీస్ ఎవరు ఉండాలి? 1/3 బెనిఫిషరీస్ 1/3 ఎవరు ఉండాలి? ఉమెన్ అయ్యి ఉండాలి. ఓకే, అంటే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాడు, జెండర్ బడ్జెటింగ్ అని అంటాడు. ఎప్పుడైనా విన్నారా జెండర్ బడ్జెటింగ్ అంటే బడ్జెట్లో ఉమెన్కి మనం ఎంత కేటాయించాం, బడ్జెట్లో మనం ఉమెన్కి ఎంత కేటాయించాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే MGNREGA చెప్తారు. ఎందుకంటే MGNREGAకి మనం ఒక సంవత్సరానికి 40,000 కోట్లు ఇచ్చింది ఉంది, 60,000 కోట్లు ఇచ్చింది ఉంది, 70,000 కోట్లు ఇచ్చింది కూడా ఉంది, 80,000 కోట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. అంటే ఒక సంవత్సరానికే మనం 70,000 కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నాం? MGNREGA ప్రోగ్రామ్ ఖర్చు పెడుతున్నాం. 70,000 కోట్ల 1/3 అంటే ఎంత? అంటే అందులో ఉమెన్ కోసం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాం మనం అంటే అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. జెండర్ బడ్జెటింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇది 2005లో వచ్చింది. ఇది ఇట్స్ ఏ లీగల్ రైట్. లీగల్ రైట్ అంటే ఏంటి అంటే ఇన్ కేసు ఇది వైలేట్ అయితే మీకు కంపన్సేషన్ వస్తుంది. ఇందులో ఉన్న ప్రొవిజన్స్ వైలేట్ అయితే మీకు కంపన్సేషన్ వస్తుంది. ఏంటది అంటే మాన్యువల్ వర్కే ఇవ్వాలి, ఎటువంటి స్కిల్డ్ వర్క్ ఇవ్వకూడదు. సో దీన్ని ఇప్పుడు కౌంటర్గా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి. అంటే జనాలకి స్కిల్స్ ఇచ్చి దీనివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి MGNREGA వల్ల, అవునా కదా? మెయిన్గా ఇది ఎలాంటి రిలేటెడ్ వర్క్ చేస్తూ ఉంటుంది? ఇది రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాయి. ఎటువంటి మెషినరీ యూజ్ చేయకూడదు, అవునా కదా? మెషినరీ ఏవి యూజ్ చేయకూడదు ఈ యాక్టివిటీస్లో. ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ ఈ నెంబర్స్ అనేవి మీకు తెలియవు, నేను ఇది చెప్పాను. సో అయితే దీన్ని ఏం తీసుకొని వచ్చింది గవర్నమెంట్? ప్రాజెక్ట్ ఉన్నతి అని విన్నారా ఎవరైనా? ప్రాజెక్ట్ ఉన్నతి అని విన్నారమ్మా? ఈ ప్రాజెక్ట్ ఉన్నతి అనేది ఏంటి అంటే దీని మీద బడ్జెట్ తగ్గించి దీంట్లో షిఫ్ట్ చేయాలనేది ప్రాజెక్ట్ ఉన్నతి. ఈ ప్రాజెక్ట్ ఉన్నతి అనేది ఏంటి అంటే జనాలకి స్కిల్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ప్రాజెక్ట్ ఉన్నతి. అర్థమవుతుందా? దాని మీద ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే 45 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ వరకు ఉంటారో ఆ ఏజ్ పీరియడ్ ఇంపార్టెంట్. 18 ఏదనేది ఒకసారి చూడాలి. సో 45 ఇయర్స్ లోపు ఉంటారు వాళ్ళందరికి స్కిల్స్ ఇచ్చి ఏం చేయాలి అంటే
స్కిల్ వర్క్ ఫోర్స్ అనేది ఏమైనా ప్రొవైడ్ చేయాలి. ప్రాజెక్ట్ ఉన్నతి అనేది దీనికి తీసుకొని వచ్చాడు అనమాట, అంటే బర్డెన్ తగ్గించడానికి. ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకు అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంతమందికి ఆటో రిక్షాస్ అనేవి కొనేసిస్తుంది, కార్స్ అనేవి కొనేసిస్తుంది, క్యాబ్స్ అనేవి కొనేస్తుంది. అంటే ఏంటి, క్యాబ్ డ్రైవింగ్ కూడా ఒక స్కిల్లే, టైలరింగ్ కూడా ఒక స్కిల్లే, అవునా కాదా? టైలరింగ్లో ఎంకరేజ్ చేయడం, అవునా? సో టైలరింగ్ అనేది కూడా ఒక స్కిల్లే. వాటిలో ఏదో ఒక స్కిల్ ప్రొవైడ్ చేసి అందులో ఇందులోకి తీసుకొని వస్తున్నారు. అదే ప్రాజెక్ట్ ఉన్నతి. ఓకే, ప్రాజెక్ట్ ఉన్నతి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకసారి NRE-GA అనేది ఒకసారి చూడండి అమ్మా. MGNRE-GA అని అంటాం పాపులర్గా. అది 100 days వర్క్ ప్రొవైడ్ చేయాలి. 100 days అని ఒక 1 year కనీసం 100 days వర్క్ అనేది నేను ఎక్కడా రాయలేదు, సారీ, అది ఇంపార్టెంట్. అది 100 days వర్క్ అనేది ఉండాలి పర్ ఇయర్కి. 100 days వర్క్ అనేది గ్యారంటీ ప్రొవైడ్ చేయాలి. పర్ ఇయర్కి ఎన్ని డేస్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. 100 days వర్క్. ఒకసారి చూడండి, ఇది 100 days వర్క్ అనేది మర్చిపోయినది, ఒకసారి చూడండి. April 1st, 2022 నుండి 331 రూపీస్ ఇస్తున్నారు. ఇఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ విత్ ఇన్ 15 days అనే పాయింట్ ఎక్కడైనా రాసానా? అది ఒకటి రాయాలి. ఇఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ విత్ ఇన్ 15 days దెన్ హీ మస్ట్ బి ప్రొవైడెడ్ కంపన్సేషన్. 15 రోజుల్లోగా మీరేంటి అంటే మీకు అప్లికేషన్ పెట్టుకున్నాడు, పంచాయతీకి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాడు, అర్థమవుతుందా? అప్లికేషన్ పెట్టుకున్న 15 రోజుల్లోగా మీరు వర్క్ ప్రొవైడ్ చేయలేపారు అనుకోండి, కంపన్సేషన్ ఇవ్వాలి. అది వాడు చెప్తున్నాడు. అప్లికేషన్ పెట్టుకున్న 15 రోజుల్లోగా మీరు వర్క్ ప్రొవైడ్ చేయకపోతే ఏం చేయాలి అంటే కంపన్సేషన్ ఇవ్వాలి. ఆ కంపన్సేషన్ ఎలాగో అక్కడ రాశాను నేను. ఫస్ట్ 30 days నెక్స్ట్ ఎలా ఉంటుందా అనేసి. ఇది దీని గురించి మీకు నేను చెప్పింది. ఓకేనా? ఈ స్కీమ్ అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్దామా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే అడుగుతాడమ్మా, నెంబర్సే అడుగుతాడు. ఇవి ఇంకా ఇంపార్టెంట్ నెంబర్స్ ఉన్నాయి. మీకు క్లాస్ నోట్స్ ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ ఉంటాయి MGNRE-GAలో. ఇవి 2005 లీగల్ రైట్, మాన్యువల్ వర్క్ విత్ ఇన్ 5 kilometers రేడియస్లో ఇవ్వాలి. ఈ యాక్ట్ ఇయర్ ఇంపార్టెంట్, ప్రెసెంట్ ఎంత ఇస్తున్నాడు ఆ నెంబర్ ఇంపార్టెంట్. మెన్కి ఉమెన్కి ఒకేలా ఈక్వల్గా ఇస్తున్నాడు. 100 days వర్క్ ప్రొవైడ్ చేయాలి 1 yearలో. అడిగిన 15 రోజుల్లోగా మీకు వర్క్ ప్రొవైడ్ చేయాలి. అడిగిన 15 రోజుల్లోగా వర్క్ ప్రొవైడ్ చేయాలి. మాన్యువల్ వర్కే, స్కిల్డ్ వర్క్ ప్రొవైడ్ చేయకూడదు. ఓకే, సో 15 రోజుల్లోగా అడిగిన 15 రోజులు అంటే అప్లికేషన్ పెట్టిన 15 రోజులు అని అర్థం. అప్లికేషన్ పెట్టిన 15 రోజుల్లో వర్క్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయకపోతే ఏంటి అంటే కంపన్సేషన్ ఇస్తారు. కంపన్సేషన్ అనేది ఎంత అంటే ఫస్ట్ 30 days 1/4, నెక్స్ట్ నుండి మళ్ళీ 1/2 ఇవ్వాలి. ఇందులో బెనిఫిషరీస్ 1/3 బెనిఫిషరీస్ ఎవరు ఉండాలి అంటే ఉమెన్ అన్న వాళ్ళు ఉండాలి. ఇందులో ఉన్న హైలైట్స్ ఇవి. ఓకే, ఎందుకు అంటే ఇన్ కేస్ మీరు దూరంగా ఇచ్చారు అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడుతుంది, కాబట్టి విత్ ఇన్ 5 kilometer రేడియస్లో ఇవ్వాలి అని అంటాడు అది. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్. సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు అంటే మనం చెప్పడం మర్చిపోయాను. ఇది ఎందుకు డిస్కస్ చేసుకున్నాం అంటే NRE-GA స్కీమ్కి సెంటర్ ఇవ్వాల్సిన ఫండ్స్ అనేవి ఇంకా స్టేట్స్ కంప్లీట్గా రాలేదు. అది క్లియర్ చేయండి అని అంటున్నాను. అర్థమవుతుందా? సెంటర్ స్టేట్ కలిపి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి కదా ఈ ప్రోగ్రామ్స్. సెంటర్ ఇవ్వాల్సిన ఫండ్స్ ఇంకా ఇది క్లియర్ చేయలేదు. అది ఇప్పుడు ప్రెసెంట్ అడుగుతున్నది ఏంటి అంటే అది క్లియర్ చేయండి అని అడుగుతున్నారు. సో ఇది ఇప్పుడు మీకు నేను చెప్పిన ఇందులో ఉన్న పాయింట్. అన్నీ ఒకటే టాపిక్స్ అయ్యా కదా, కొద్దిగా మార్చుదాం. మళ్ళీ అన్ని మీకు ఈ మధ్యన ఇప్పుడు బాగా పేపర్లోకి వస్తున్నాయి. ఈరోజు బాగా పేపర్లోకి వస్తున్నాయి, డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అవేంటవి అంటే అలైవ్ రెడ్లీ టర్టిల్స్. ఇవెందుకు డిస్కస్ చేస్తారు సార్, దీంతో మనకేంటి సంబంధం అని మీరు అడగచ్చు. ఇవి చాలాసార్లు ఎప్పుడు పేపర్లో వస్తూ ఉంటాయి. సివిల్ సర్వీసెస్లో అయితే మీకు అడుగుతూ ఉంటాడు. Group 2లో ప్రిలిమ్స్లో కూడా అడగడానికి కరెంట్ అఫైర్స్లో ఛాన్స్ ఉంటుంది, జాగ్రఫీలో ఛాన్స్ అదే ఉంటుంది, మెయిన్స్లో ముఖ్యంగా మీకు ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఛాన్స్ ఉంటుంది. ఇది ఈ అలైవ్ రెడ్లీ టర్టిల్స్ గురించి. ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే GVMC ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఆ అగ్రిమెంట్ ఏంటి అంటే అవి ఈ అలైవ్ రెడ్లీ టర్టిల్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి వైజాగ్లో. అర్థమవుతుందా? ఈ అలైవ్ రెడ్లీ టర్టిల్స్ అన్నివి ఏంటి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏంటవి అంటే ఈ అలైవ్ రెడ్లీ టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఈ టర్టిల్స్ మీరు ఎప్పుడైనా చూసారా? పేపర్లో చూసే ఉండొచ్చు మీరు. దీని టాప్ కలర్ ఏంటి అంటే అలైవ్ కలర్లో ఉంటుంది. ఆ పేరు కూడా అందురుంచే దానికి వస్తుంది. ఓకే, అయితే
ఇవి డిసెంబర్ నెలలో దేనికోసం వస్తాయి అంటే మన దీనికి బీచ్ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ బీచ్కి వస్తూ ఉంటాయి? ఫేమస్గా ఇండియాలో ఏది అంటే, ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ఎక్కడ ఫేమస్ అంటే గహిర్మాత అని విన్నారు ఎప్పుడైనా? ఒరిస్సాలో గహిర్మాత అనే ప్లేస్కి ఈ అలైవ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడికి ఏంటి అంటే ఈ అలైవ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ఈ టైంలోనే, ఈ డిసెంబర్ టైంలోనే వస్తాయండి. ఇప్పుడు ఈ మధ్యన ఈ అగ్రిమెంట్ జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, మన జీవీఎంసీకి. ఏంటి అంటే ఈ అలైవ్ రెడ్లీ టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేయాలనేసి. ఇవి దేనికి వస్తాయని అంటే, ఇవి ఈ టైంలో హ్యాచింగ్ ఎగ్స్ని హ్యాచ్ చేయడానికి సముద్రంలో చేయవన్నమాట. ఇవి ఎక్కడ చేస్తాయని అంటే బీచ్లో చేస్తాయి. అవి కూడా ఎలా చేస్తాయంటే లైట్గా ఇసుక తీస్తాయి, అక్కడ పెట్టేస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి కానీ, లేకపోతే ఇప్పుడు బీచ్ అనేది ఏంటి జనరల్గా అందరికీ ఓపెన్గా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అలా డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది అంటే దీని పాపులేషన్ విపరీతంగా తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు దీని మీద చాలా కన్సర్న్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు అంటే సైట్స్ అని ఒకటి ఉంటుంది, కన్వెన్షన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫర్ ఎండేంజర్డ్ స్పీసెస్ అని ఒకటి ఉంటుంది. ఈ సైట్స్ అనేది, ఈ సైట్స్ కూడా మనకు పదే పదే చెప్తుంది ఏంటి, దీన్ని ప్రొటెక్ట్ చేయడంలో మనం కొద్దిగా ఫెయిల్ అవుతున్నాం అనేసి. ఇది ఇంటర్నేషనల్ అనమాట, కన్వెన్షన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ అనేది దీని ఫుల్ ఫామ్. అలానే ఇంకొకటి ఉంటుంది IUCN అని. IUCN అనేది ఏంటి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్. ఈ IUCN అనేది ఏం చేస్తుంది అంటే స్పీసియస్ని రెడ్ డేటా బుక్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తుంది. ఒక రెడ్ డేటా బుక్ లిస్ట్ అని ఒకటి రిలీజ్ చేస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఈ రెడ్ డేటా బుక్ ఎవరు రిలీజ్ చేస్తారో అని అడిగాడు. ఈ రెడ్ డేటా బుక్ లిస్ట్ ఎవరు రిలీజ్ చేస్తారో అని అడిగాడు అనమాట. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్సే. ఇది అడిగాడు అది అడిగాడు నేను చెప్పట్లేదు, ముందు కూడాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు వెళ్ళాను నేను. MGNREGA ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అంతా వెళ్ళాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ సైట్స్ IUCN అనేది ఏంటి అంటే రెడ్ డేటా బుక్ అని ఒక బుక్ రిలీజ్ చేస్తారు. రెడ్ డేటా బుక్ లిస్ట్ అని ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. రెడ్ డేటా బుక్ లిస్ట్ అని ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే వల్నరబుల్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎక్స్టింక్షన్ ఇలా రిలీజ్ చేస్తుంది అనమాట. 9 టైప్స్లో రిలీజ్ చేస్తుంది. కన్సర్న్ అస్సలు చెయ్యక్కర్లేదు, లేదా వల్నరబుల్, అలానే ఎండేంజర్డ్, అలానే క్రిటికల్లీ ఎండేంజర్డ్, నెక్స్ట్ ఎక్స్టింక్ట్. వల్నరబుల్ అంటే ఇవి ఎలా కన్సిడర్ చేస్తాడంటే థ్రెట్, అంటే బేస్డ్ అపాన్ ద పాపులేషన్. ఇప్పుడు చూడండి చిరతపులు మన ఇండియాలో లేవు, అవునా లేవా? ఎక్కడి నుండి తీసుకొని వచ్చాం? అవి నమీబియా నుండి, ఇంకొన్ని దేశాల నుండి ఇప్పుడు తీసుకొని వస్తున్నాం, అవునా? సో అలానే అవి ఎందుకు ఎక్స్టెంట్ అయిపోయాయి? అవి మనం దాన్ని ఎండేంజర్డ్గా ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయకపోతే అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్కి వెళ్ళిపోతాయి. క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉన్నప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయకపోతే ఏమవుతాయి అంటే ఎక్స్టెంట్ అయిపోతాయి, ఇంకా పూర్తిగా ఎక్స్టెంట్ అయిపోతాయి, ఇంకా కనిపించాయి. ఎగ్జాంపుల్ చిరుతపులు, చీతాస్ ఈరోజు లేవు, తెచ్చుకున్నాం, దాన్ని జాగ్రత్తగా మళ్ళీ మనం ప్రమోట్ చేద్దామని ట్రై చేస్తున్నాం. వల్నరబుల్గా ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేయకపోతే క్రిటికల్ ఎండేంజర్డ్కి వెళ్ళిపోతాయి, ఎండేంజర్డ్ ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేయకపోతే క్రిటికల్ ఎండేంజర్డ్, అక్కడ కూడా చేయకపోతే మనకి ఎక్స్టెంట్ వెళ్ళిపోతాయి. అయితే ఈ రెడ్ డేటా బుక్ లిస్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే IUCN అనేది రిలీజ్ చేస్తారు. సైట్స్ అనేది కూడా రిలీజ్ చేస్తుంది. ఏంటి అంటే అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అని 3 రిలీజ్ చేస్తాయి. ఇవి 3 ఉంటాయి ఇందులో. అపెండిక్స్ 1 రిలీజ్ చేయడం కాదు, 3 అపెండిక్సెస్ ఉంటాయి. అంటే ఒక అపెండిక్స్లో ఉన్న ఫస్ట్ అపెండిక్స్లో ఉన్నాయంటే మోస్ట్ కేరింగ్ అవసరం. ఓకే, అలానే మన గవర్నమెంట్ ఏం తీసుకొని వచ్చింది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో కూడా ఇంపార్టెంట్, 1972. ఇందులో 6 షెడ్యూల్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి అంటే 6 షెడ్యూల్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 1972లో వస్తుంది ఇది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మొత్తం వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి, బర్డ్స్ని కానీ యానిమల్స్ని కానీ స్పీసియస్ని కానీ ప్రొటెక్ట్ చేయాలనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇందులో 6 షెడ్యూల్స్ ఉంటాయి. ఇవి మీకు 100% మెయిన్స్లో పక్కాగా అడుగుతాడు. ఇది గ్రూప్ 2 మెయిన్స్లో పక్కాగా అడిగే ఏరియాస్ ఇవి. అక్కడ ఏ ఏరియాలో వెళ్ళి మీకు క్వశ్చన్స్ వస్తాయి కూడాను ఈజీగా చెప్పచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఓకే, అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయమ్మా? 6 షెడ్యూల్స్ ఉంటాయి. అందులో
ఇది ఏ షెడ్యూల్లో మెన్షన్ చేస్తుంది అంటే ఈ అలైవ్ రెడ్లీ టర్టిల్స్ షెడ్యూల్ 1లో మెన్షన్ చేస్తుంది. షెడ్యూల్ 1లో మెన్షన్ చేస్తుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో షెడ్యూల్ 1లో మెన్షన్ చేస్తుంది. IUCN రెడ్ డేటా బుక్ లిస్ట్లో ఏమని మెన్షన్ చేస్తుంది? వల్నరబుల్లా, క్రిటికల్లీ ఎండేంజర్డా, లేకపోతే ఏమని మెన్షన్ చేస్తుంది? సో అలైవ్ రెడ్లీ టర్టిల్స్ని ఏమని మెన్షన్ చేస్తుంది అంటే ఒక్క నిమిషం, ఎండేంజర్డా ఏంటి అనేది ఒకసారి చూస్తాను. సో IUCN రెడ్ డేటా బుక్లో ఏమని మెన్షన్ చేస్తుంది? సైట్స్లో అయితే మట్టుగా అపెండిక్స్ 1లో మెన్షన్ చేస్తుంది. ఇందులో అయితే మట్టుగా షెడ్యూల్ 1లోనే మెన్షన్ చేస్తుంది. ఇందులో 6 షెడ్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ 1లో ఏదైనా ఒక యానిమల్ ఉంది అంటే దానికి మోస్ట్ ప్రొటెక్షన్ అవసరం. ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్స్, ఇలాంటివన్నీ షెడ్యూల్ 1లో ఉంటాయి. పొరపాటున వాటిని ఎవడైనా హంటింగ్ చేసినా లేదా దాన్ని ఏమైనా చేసినా ఏమవుతుంది అంటే రెగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, పనిష్మెంట్స్ అలా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ 5లో ఉంటాయి. షెడ్యూల్ 5లో ఉన్నవి ఏంటి అంటే వెర్మిన్స్ అంటారు. ఈ వెర్మిన్స్ అనేవి ఏంటి అంటే దీనివల్ల పంటలకి జబ్బులు రావచ్చు, లేదా మనుషులకి జబ్బులు రావచ్చు, పంటలు పాడవ్వచ్చు. ఎలకలు, క్రౌస్, ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయంటే షెడ్యూల్ 5లో ఉంటాయి. ఇవి మనుషులు ఏమైనా చేసుకోవచ్చు. దీన్ని చంపి వచ్చి ఏం చేసినా గవర్నమెంట్ ఏం దీని మీద రిస్ట్రిక్షన్స్ ఉండవు. అర్థమవుతుందా? సో ఇది మీకు ఇక్కడ తెలియాల్సిన ఇష్యూ. అర్థమవుతుందా లేదా అమ్మా? తెలియాల్సిన ఇష్యూ ఏంటి అంటే షెడ్యూల్ 5. ఇవి మీకు ఎగ్జామ్కి అడిగాడు. ఎగ్జామ్స్కి అడుగుతున్నవి కూడా ఇవే. ఇలా 6 షెడ్యూల్స్ ఉంటాయి. ఇందులో షెడ్యూల్ 1లో అలైవ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి ఉన్నాయి. సైట్స్లో అపెండిక్స్ 1లో ఉంది. ఇది IUCN రెడ్ డేటా బుక్ లిస్ట్లో ఏముందో ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. ఇది అలైవ్ రెడ్లీ టర్టిల్స్. దీనికి పేరు ఎందుకు వచ్చిందో కూడా మనం ఒకసారి చూసాం. ఇండియాలో దీనికి ఫేమస్, ఇండియాలోనే కాదు వరల్డ్లోనే దీనికి ఫేమస్ ప్లేస్ ఏది అంటే కొన్ని లక్షలు వస్తూ ఉంటాయి. ఎక్కడికి అంటే గహిర్మాత ఒరిస్సాలో ఉన్న ఈ ప్లేస్కి ఏంటి వస్తుంది అంటే అలైవ్ రెడ్లీ టర్టిల్స్ ఈ టైంలోనే వస్తాయి. వచ్చి ఏం చేస్తాయంటే 45 days దీనికి హ్యాచింగ్ టైం అన్నమాట. ఇవి ఏప్రిల్, మే టైంలో ఏంటంటే ఇవి వెళ్ళిపోతాయి. ఇవి గుడ్లు పెట్టి పిల్లలు పెట్టినంత వరకు ఇవి ఏంటివి, దీని ప్రొటెక్షన్ అవసరం కదా, లేదంటే ఏం కదా. మీరు ఇప్పుడు వైజాగ్ బీచ్ దగ్గర కానీ లేదా ఎక్కడెక్కడైతే దీనివి హ్యాచింగ్ గ్రౌండ్స్ ఉన్నాయో అవన్నీ ఏరియాస్ని ఏంటి అంటున్నాడంటే చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంటే చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏంటి అక్కడంటే నెస్టల్ లాంటివి కడుతున్నారు. మీరు జనరల్గా చూసారో లేదో కానీ నేను చాలా చూసాను. ఇవి వైజాగ్ గవర్నమెంట్ GVMCA చాలా డబ్బులు పెట్టి ఏం చేస్తుంది అంటే ఆ గ్రౌండ్స్ మొత్తం ఎవ్వరు వెళ్ళకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అవి. ఓకే, అయితే నేను ఇక్కడ ఏమంటున్నానో చూడండి. ఇది ఇండియాలో ఎక్కడమ్మా ఫేమస్ ప్లేస్? గహిర్మాత. ఇవి నెక్స్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనిలో ఏం అడుగుతాడంటే దీస్ ఆర్ కార్నివర్స్. కార్నివర్స్ అంటే అందరికీ తెలుసు అనుకుంటా, దీని గురించి మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ దీన్ని యునిక్ మాస్ నెస్టింగ్. దీన్ని ఏమంటారు అనేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఎగ్జామ్లో అడిగితే అడగొచ్చేది. అరిబాడా అనేసి అంటారు. అరిబాడా, ARRI. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ యునిక్ మాస్ నెస్టింగ్. ఈ నెస్టింగ్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు అంటారు. ఆ పిల్లలు పెట్టే విధానం ఉంటుంది కదమ్మా, అది వచ్చి పడుతుందని అంటున్నాను కదా, దాన్ని ఏమంటారు అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంతేకాకుండా ఇవి ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తామని అడుగుతాడు. ఆర్కిటిక్కా, అట్లాంటిక్కా, సివిల్ సర్వీసెస్కి నేను ఇలాంటి క్వశ్చన్ చూస్తాను. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? అలైవ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి? వార్మ్ వాటర్స్లో ఉంటాయి. ఎక్కడవి? పసిఫిక్ ఓషను, అట్లాంటిక్ ఓషను, ఇండియన్ ఓషన్లో మాత్రమే ఉంటాయి. ఆర్కిటిక్, అట్లాంటిక్ ఓషన్స్లో మాత్రం ఉండవు. దే ఆర్ ఫౌండ్ ఇన్ వార్మ్ వాటర్స్ ఆఫ్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, వార్మ్ వాటర్స్ ఆఫ్ పసిఫిక్, అట్లాంటిక్, అలానే ఇంకోటి ఏంటమ్మా ఇండియన్ ఓషన్. అంతేగాని మీకు ఆర్కిటిక్ ఓషన్లో కానీ అంటార్కిటికా ఓషన్లో కానీ ఇలాంటి ప్లేసెస్లో మీకు ఇవి కనిపించవు. ఏవి కనిపించవు? అలైవ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి మీకు ఇలాంటి ప్లేసెస్లో మీకు కనిపించవు. నెక్స్ట్ వరల్డ్లో ఫేమస్ ఎక్కడుంది అంటే గహిర్మాత మెరైన్ శాంక్చురీ. వరల్డ్ లార్జెస్ట్ అని చెప్పాను కదా, రాశాను అక్కడ గహిర్మాత అనేది రాశాను. IUCN రెడ్ లిస్ట్లో ఇదేమని ఉంది అంటే వల్నరబుల్ అమ్మ. ఇందులో అయితే సైట్స్ అనేది అపెండిక్స్ 1లో ఉన్నాయి. మీరు రేపొద్దున గ్రూప్ 1 మెయిన్స్ రాసినా ఇలాగ ఇవి రాసేస్తే చాలు. హైలైట్ పాయింట్స్ మెయిన్గా పడాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న స్టోరీ మీరు చూడాలి.
మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఫౌండ్ చేస్తామని అడుగుతాడు. లేదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, టైడల్ ఫారెస్ట్ పక్కన ఉంచండి, అవి తర్వాత వెళ్దాం. దీని తర్వాత యాక్చువల్గా అదే చెప్దాం అనుకుంటున్నాను. దాని మీద కూడాను మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం ఉంది, వాటి మీద కూడాను ఒక అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. వీటి మీద అడగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎక్కడ అడగకపోయినా జాగ్రఫీలో అడగచ్చు, మీకు ఎక్కడో దగ్గర ఉపయోగపడతాయి ఇవి. ఓకే, సో ఒకసారి చూడండి ఇవి. ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీకు నేను చెప్పాను. నేను కార్నివర్స్, అలైవ్ కలర్డ్ క్యారాపేస్, దాని పైన ఉన్న కలర్ అలా ఉంటుంది. స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబౌండెంట్ ఆఫ్ ఆల్ సీ టర్టిల్స్. ఓకే, స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబౌండెంట్, ఎక్కువగా ఉన్నవి ఇవే. స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబౌండెంట్ అంటే ఎక్కువగా కనిపించేవి. అబౌండెంట్ ఆఫ్ సీ టర్టిల్స్. అయితే మీరు ఒకటి అడగొచ్చు, సార్ చిన్నవి ఈ యానిమల్స్ చిన్నవి, అబౌండెంట్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయనే కదా అర్థం. మోస్ట్ అబౌండెంట్ అంటే ఎక్కువగా సీ టర్టిల్స్ లో ఇవే ఎక్కువ ఉంటాయని అర్థం కదా. మోస్ట్ అబౌండెంట్ అంటే సీ టర్టిల్స్ లో ఇవే ఎక్కువ ఉన్నాయి కదా. కానీ ఇవి ఎందుకు సార్ మీరు అంత ఇంపార్టెంట్, ఇవి ఎందుకు థ్రెటన్ అవుతున్నాయి అంటే బికాస్ దీస్ ఆర్ ఇన్ వల్నరబుల్. వల్నరబుల్లోనే మనం ప్రొటెక్ట్ చేయకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే ఎండేంజర్డ్కి వెళ్ళిపోతాయి. ఓకే, ఎండేంజర్డ్కి వెళ్ళిపోతే అంటే ఇంకా కష్టం అక్కడ నుండి. ఓకే, సో అందు గురించి ఇవి మీకు నేను చెప్పాను. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒకసారి చూసారా? ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు నేను డిస్కస్ చేశాను. షెడ్యూల్ 1 ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ వల్నరబుల్ సైట్స్ అపెండెక్స్ 1 లో ఉన్నాయి. దీని ఒక థ్రెట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేస్తున్నారు. ఇవి చేపలు తినేటట్టుగా ఇవి కూడా తినేస్తున్నారు. మనకైతే తక్కువగానే ఈ ఇండోనేషియా కంట్రీస్ ఇవి ఉంటాయి చూడండి, ఈ వియట్నాము, వీళ్ళకి ఏంటంటే ఇవి అందరికీ తెలిసిన ఇష్యూస్ అండి, మళ్ళీ డిస్కస్ చేసి టైం వేస్ట్. దీనికి ఉన్న థ్రెట్స్ ఏంటంటే మెయిన్గా హ్యూమన్ కన్జంప్షన్, రెండోది ఇంకోటి ఏంటంటే మెరైన్ పొల్యూషన్, మూడోది ఇంకోటి అన్నిటికంటే ఏంటంటే డిస్టర్బింగ్ ద హ్యాచింగ్ గ్రౌండ్స్. అవి నీటిలో పెట్టవు కాబట్టి బీచెస్లో పెడతాయి కాబట్టి ఆ బీచ్ గ్రౌండ్స్ని ఏంటంటే డిస్టర్బెన్స్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ ఏంటి చేస్తున్నాయంటే ఈవెన్ ఒరిస్సా కూడాను దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నాయి. ఓకే, ఈ యాక్ట్స్ ఇక్కడ రాసాను చూడండి. ఈ యాక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విధంగా అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో 6 షెడ్యూల్స్ ఉన్నాయి చూడండి. బోర్డు ఉన్నది చూడండి, వైల్డ్ లైఫ్ బోర్డు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, అవన్నీ తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అపెండెక్స్ 1 వల్నరబుల్ 6 షెడ్యూల్స్ ఇవి. ఇది దాన్ని మాస్ నెస్టింగ్ ఏమంటారు అంటే ఇది. ఓకేనమ్మా, ఇవేమైనా అర్థమైందా? దీనికి ట్యాగింగ్ సిస్టమ్ కూడా పెడుతున్నారు. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డు ఆపరేషన్ అలైవా అనేది ఒకటి పెడుతున్నారు చూడండి. ఇది ఒకసారి ఆపరేషన్, ఇలాంటివి అడిగితే అడగొచ్చు. ఇది దేనికి సంబంధించింది అంటే దేనికి సంబంధించింది అని చెప్తున్నారు. ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ కండక్ట్ చేస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ దేనికి సంబంధించిందని చెప్తారమ్మా? టు ప్రొటెక్ట్ ద అలైవ్ రెడ్లీ టర్టిల్స్ అని చెప్తారు. అలైవియా అంట, విఐఏ. ఇది ఎందుకు పేపర్లో ఉందని చెప్పాను. ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉన్నాయి. సో టైం కొంత అయింది కదా, తర్వాత డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు వరకు చెప్పినవి ఏమైనా అర్థం అవుతున్నాయా? టాపిక్స్ చూసుకున్నారమ్మా? మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ ఏంటో ఇంకా చెప్పాలి అని అనుకుంటే మనం ర్యాపిడ్గా చాలా స్పీడ్గా మొత్తం కరెంట్ అఫైర్స్ అన్ని డిస్కస్ చేయొచ్చు. అర్థమవుతుందా? జనరల్ క్లాసెస్లో మనం ఏంటి అంటే చాలా డిస్కస్ చేయొచ్చు. ఓకే, మనం ఒకసారి చూద్దాం మొత్తం అంతా. ఇక్కడ ఒకసారి చెప్పిన ఒకసారి క్లాస్ నోట్స్ ఒకసారి చూడండి. ఏపీ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ ఒకసారి నోట్స్ చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత స్పీడ్గా ఎంతగా ఉంటాయో ఒకసారి చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న తక్కువ టైంలో ఎలా చదవాలి అనేది క్వశ్చన్. ఎగ్జామ్కి ఏం క్వశ్చన్ అడుగుతాడు? నేను అలైవ్ రెడ్లీ టర్టిల్స్ అంటే అక్కడ బోర్డు మీద రాసిన మొత్తం అంతా ఒక 4-5 పేజీల్లో ఉన్నవి ఓన్ బోర్డు మీద రాసిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి రాశాను నేను, ఏది మిస్ అవ్వలేదు. ఓకే, గహిర్మాతలో ఒడిశాలో ఇది లార్జెస్ట్ దీనికి ప్లేస్ ఇది. నెక్స్ట్ ఇది 45 డేస్ నెస్టింగ్ డేస్ తీసుకుంటే ఏప్రిల్ మేలో వెళ్ళిపోతాయి అవి. దీని నెక్స్ట్ మాస్ నెస్టింగ్ ఏమంటారు అని చెప్పాను. వామ్ వాటర్స్ లో దొరుకుతుందని చెప్పాను నేను. ఇది అవునా కదా? ఇవన్నీ జనరల్గా ఒకసారి చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎలా వెళ్తున్నాం అన్నది ఒకసారి మీరు క్లాస్ నోట్స్ చూసి అబ్జర్వ్ చేయండి. ఓకే, టు ద పాయింట్ ఎలా ఉందా అనేది ఒకసారి చూడండి. టు ద పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా?
సరే అయితే ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ అమ్మా.